ఎటు పక్క చూసిన పాడ్కాస్ట్ ప్రొడ్యూసర్గా పాడ్కాస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా సమ్మగా ఉంది. టాపిక్ ఒకసారి చూసుకున్నట్టయితే విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ సింపథైజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిమ్ ఇన్ దిస్ పోర్ట్ఫోలియో ఆఫ్ థింగ్స్ దట్ హీ హెవ్ జెన్యున్లీ అచీవ్డ్ అంటే హీ ఈజ్ యూ కెన్ లుక్ ఎట్ అస్ ఇండియన్ టోనీ స్టార్క్. అలానే అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, నేను ఒక ఎంప్లాయీ అయితే నేను నా కంపెనీ కోసం నాకు ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 8 గంటలు పని చేస్తాను. 12 గంటలు ఎందుకు పని చేయాలి? బట్ ఇవాళ పాడ్కాస్టింగ్తో పాటు మనం ఇంకో కొత్త లెన్స్ యాడ్ చేసి ఈ ఇష్యూని చూద్దాం. హూ ఇస్ విజయ్ మాల్యా? హీ నోస్ వాళ్ళ లైఫ్ వన్ స్టేక్స్ ఎంత ఉన్నాయని ఆ కంపెనీలో. టాటా గారే తీసుకున్నాం. బ్రాండ్ మంచిదే, ఉప్పు మంచిదే, కార్ మంచిదే, బట్ ఆయన మంచితనం బ్రాండ్ గైడెన్. We thought he was some kind of a celebrity or something like that. And cut to today. Hello. ఎటు పక్క చూసిన పాడ్కాస్ట్ ప్రొడ్యూసర్గా పాడ్కాస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా సమ్మగా ఉంది. కానీ టాపిక్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇట్స్ అబౌట్ విజయ్ మాల్యా కింగ్ ఫిషర్. సింపథైజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అలానే అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఇవాళ పాడ్కాస్టింగ్తో పాటు మనం ఇంకో కొత్త లెన్స్ యాడ్ చేసి ఈ ఇష్యూని చూద్దాం. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ గివింగ్ దేర్ ఓన్ టేక్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ టేక్స్ ఇస్తున్నారు. టేక్స్ ఇవ్వకుండా కొంచెం ఒకసారి వెనక్కి వెళ్తే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ యాజ్ అ హోల్, ఇది పెద్దగా తీసుకోవాలా లేదా అన్న ఒక ఆస్పెక్ట్ని ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ నుంచి కవర్ చేద్దాం అన్నది ఈ ఎపిసోడ్. ప్రోమో తమ్నైల్ ఆల్రెడీ చూసుంటారు. ఇక్కడ దాకా వచ్చారంటే I'm 100% sure you will love this concept. Please do like and subscribe and comment. I will definitely personally respond back to you. Getting into the conversation. ఈ విజయ్ మాల్యా ఎవరైతే ఉన్నారో హీస్ అ ఫ్లాంబోయంట్ బాయ్. ఎవ్రీ వన్ నోస్ దట్. ఇట్స్ వెరీ ఎవిడెంట్, వెరీ ఆబ్వియస్. నేను చిన్నప్పుడు నాకు గుర్తు, మా ఫాదర్ ఐ థింక్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫ్లైట్ సంథింగ్ లైక్ 2008 2007 ఆ టైంలో అనుకుంటా. అండ్ ఐ థింక్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఎయిర్లైన్స్ డ్యూరింగ్ దెన్ వెన్ దే లాంచ్డ్. అప్పుడే వాళ్ళు టీవీ పెట్టారు, ఇన్ ఫ్లైట్ టీవీ అని. ఎయిర్ హోస్టెస్ యాడెడ్ ఫెసిలిటీస్ ఇవ్వడము, తర్వాత ఫుడ్ ఇవ్వడము. దిస్ వర్ నాట్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ అ బడ్జెటెడ్ ఎయిర్లైన్స్. ఇండియాలో నాకు గుర్తు, మా నాన్నగారు అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాదో లేదా హైదరాబాద్ నుంచి తిరుపతితో ఫ్లైట్లో వచ్చారనమాట. ఇట్ వాజ్ 8,000 రూపీస్ వన్ ఫ్లైట్ జర్నీ. ఇవాళ అదే ఫ్లైట్ 3,000 రూపీస్ ఉంది. అంటే దోస్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ టైమ్స్. ఆ టైమ్స్లో కింగ్ ఫిషర్ రావడం, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి చూస్తే హూ ఇస్ విజయ్ మాల్యా? విజయ్ మాల్యా ఇస్ లైక్ అప్పుడు మనకి చిన్నపిల్లం కదా, ఆల్కహాల్ గురించి పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. సో విజయ్ మాల్యా అంటే ఎయిర్లైన్స్ మీద ఎక్కువగా కనెక్షన్ రిలేషన్ ఉండేది అనమాట. We thought he was some kind of a celebrity or something like that. And cut to today, చాలా మంది కాన్వర్సేషన్ చూసే ఉంటారు కాబట్టి they know what has been the whole history. So the topic we want to discuss about is Vijay Malia had done a bunch of things before. అతను బడ్జెట్ పెయింట్ అక్విజిషన్ తీశారు, విచ్ ఇస్ ఐ గాట్ టు నో సంథింగ్ ఫ్రమ్ ద రీసెంట్ కాన్వర్సేషన్. ఆయన యూబీ ప్రివిలేజెస్ మొత్తాన్ని మెయింటైన్ చేశారు. ఒక సక్సెస్ఫుల్ ఐపీఎల్ టీమ్ని ఇన్నేళ్ళకి రన్ చేశారు. అండ్ ద టీమ్ హ్యాస్ వాన్ దిస్ సీజన్స్ కప్. ఇన్ని ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇండియాలో F1 రేసింగ్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా F1 రేసింగ్. లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిమ్ ఇన్ దిస్ పోర్ట్ఫోలియో ఆఫ్ థింగ్స్ దట్ హీ హెవ్ జెన్యున్లీ అచీవ్డ్ అంటే హీ ఈజ్ యూ కెన్ లుక్ ఎట్ అస్ ఇండియన్ టోనీ స్టార్క్. ఆ రేంజ్లో కనపడతాడు. కానీ రియలిస్టిక్ క్లారిటీ ఇవ్వాలంటే one of my favorite personalities Richard Branson, Virgin Atlantic, Virgin Airlines and Virgin Railways. He's the head of it. Virgin Telecom, India Virgin కూడా ఉంది. ఆ టైం తమ్ముల్లా ఉంటాడు, చూడ్డానికి కూడా తమ్ముల్లా ఉంటాడు విజయ్ మాల్యాకి. సో like such a flamboyant personality, such a achieved personality, but today he's been consumed or shown, conceptualized as a fraud. దీన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే వీ హ్యావ్ 3 different థింగ్స్ అనమాట. దెర్ ఈస్ అ బ్రాండ్ ఆల్ ఇట్ సెల్ఫ్, దెర్ ఈస్ హిమ్ విజయ్ మాల్యా, అండ్ దెన్ దెర్ ఈస్ దిస్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ కేస్. మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎయిర్లైన్స్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ బిజినెస్ టు డూ. ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ ద ఎయిర్లైన్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ హార్డ్ స్టెప్స్ చూసారనమాట, పైకి రావడం, కిందకి పోవడం, ఆల్ ఆఫ్ దిస్. బట్ విజయ్ మాల్యానే ఫోకస్ మనం ఎక్కువ చేస్తున్నాం. ఎందుకు? ఐ థింక్ ఇట్స్ బికాజ్ హీఈస్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద బ్రాండింగ్. So now the first thing I wanted to check with you guys is ఒక ఫౌండర్కి, ఒక కంపెనీ ఫౌండర్కి 200 పనులు ఉంటాయి. సీఈఓకి కంపెనీ చూసుకోవాలి, శాలరీస్ చూసుకోవాలి, స్టేక్స్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ వదిలేసి డబ్బులున్న ఒక అంబాసిడర్ని పెట్టుకోకుండా వాళ్ళే అంబాసిడర్గా దిగాలనుకుంటారు. వై డూ థింక్ సో? వై డూ అ ఫౌండర్ వాంట్ టు బీ అన్ అంబాసిడర్? ఎందుకంటే ఇంకోటి మీద డిపెండ్ అవుతే వాడి పర్సనల్ లైఫ్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు
ఒక హీరోని తీసుకోండి, వాడి పర్సనల్ లైఫ్ మీద ఒక బ్రాండ్ మొత్తం బ్రాండ్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. దాని బదులు అదే ఫౌండర్ ఉన్నాడు అనుకోండి, వాడికి చెప్పుకోవడానికి ఉంటుంది, వాడి ఫేస్ బయటికి వెళ్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హీ నోస్ వాడి లైఫ్ వన్ స్టేక్స్ ఎంత ఉన్నాయని ఆ కంపెనీలో. సో నువ్వు చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక కంపెనీ ఉంది, నేను ఏదో ఒక హీరోని హైర్ చేసుకున్నాడు, వాడు ఏదైనా ఏదో పని చేస్తానో లేకపోతే వాడు ఏదైనా సినిమా ఫ్లాప్ అవుతానో ఆ ఎఫెక్ట్ నా బ్రాండ్ మీద నా బ్రాండ్ మీద ఉంటుంది. సో నేను ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలి? నేను ఇంత కష్టపడి ఇంత సామ్రాజ్యాన్ని కట్టుకొని నా మంచి పని నాదంతా కూడా నీ నెత్తి ఎందుకు పెడతాను నేను? ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నుంచి వచ్చింది నేను అనుకుంటున్నాను, నువ్వెవడరా వై ఐ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ యూ? నీకు డబ్బులు ఇచ్చి నా పరువు నీ చేతిలో పెట్టాలా నేను? సో ఆ పరువు తీసుకుంటే నేనే తీసుకుంటాను, గెలుచుకుంటే నేనే నామకమే బయటకు వస్తుంది. మేబీ ఆ మెంటాలిటీతో ఈ కొన్ని బ్రాండ్స్ వాళ్ళ సొంత ఫేస్ని పోర్ట్రే చేసుకుంటున్నారేమో. మేబీ దట్ ఈస్ వాట్ ద రీజన్ ఐ థాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఫౌండర్ ఇఫ్ హీ హ్యాస్ పర్సనల్ లాయల్ లైఫ్, లాంగ్ టర్మ్ బ్రాండ్కి సస్టైనబిలిటీ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ రతన్ టాటా అనుడితోనే మనకు రతన్ టాటా గుర్తుకొస్తుంది, లేకుంటే టాటాస్ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. బికాస్ దట్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఇండియాకి ఉన్న రిలేషన్ అట్లాంటిది. సో అట్లాంటి డైరెక్ట్ యాక్షన్ కూడా జనాల మనసులో ఒక రకమైన రియాక్షన్ క్రియేట్ చేస్తుంది. ఏంటి, ఓకే టాటా సాల్టే తీసుకొనిరా, టాటా ఉప్పే తీసుకొనిరా, టాటావే తీసుకొనిరా. టాటా ఉప్పు కొడుతాడు, టాటా ఉప్పు ఈ దేశం ఉప్పు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్రాండ్ వాల్యూని వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అందులో ఉన్న ప్రతి ఒక్కరికి అటాచ్ చేయడం. అండ్ ఇట్ క్రియేట్స్ ఎ వాల్యూ కదా. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఆ బ్రాండ్కి అసోసియేషన్ ఉంటుంది. అండ్ దే నో ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ జాబ్ టు బిల్డ్ ఏ బ్రాండ్ కదా. ఇట్ టేక్స్ 10 to 15 years టు బిల్డ్ ఏ బ్రాండ్ ఆన్ అన్ యావరేజ్. అట్లాంటి కాంటెక్స్లో ఇట్ ఈస్ ఆల్వేస్ మేక్ సెన్స్ టు ఫౌండర్స్ ఒక బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండడం. ఐ మీన్ ఇందాక ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్కి వన్ ఆఫ్ దిస్ ఇంట్రెస్టింగ్ పర్సనల్ థింగ్స్ ఐ నీడ్ టు నో, ఐ నీడ్ టు టెల్. మహేంద్ర చిన్నప్పుడు ఇట్స్ కార్ కంపెనీ, అంటే ఇండియాలో ఉన్న ఒక 10 కార్ల కంపెనీలో అది కూడా ఒక కంపెనీ అన్నట్టే ఉండదు అనమాట. బట్ రీసెంట్గా దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ రీబ్రాండింగ్ దట్ హ్యాపెండ్. మహేంద్ర వాళ్ళ లోగో మార్చారు, వాళ్ళ స్టైల్ మార్చారు, ప్రజెంటేషన్ ఇవన్నీ మార్చారు అనమాట. మారుస్తూ ఆనంద్ మహేంద్ర గారు హీ స్టార్టెడ్ బీయింగ్ ఆన్ ట్విట్టర్ మోర్, హీ స్టార్టెడ్ రెస్పాండింగ్ ఆన్ ట్విట్టర్ మోర్. చెస్లో ఎవరైనా గెలిచారు మీకు ఒక మహేంద్ర కార్ ఇస్తా, లేదా ఒలింపిక్స్లో ఎవరు గెలిచారు మీకు మహేంద్ర కార్ ఇస్తాను ఆన్లైన్లో చెప్పేయడం. నువ్వు ఏదైనా మంచి ఇన్నోవేషన్ చేస్తే దా మహేంద్రలో ఉద్యోగం ఇస్తా. అలాగ చేయడంతో సడన్గా జనాలుగా ఏమలా ఉంటుంది, మహేంద్ర గారు ఒక విషనరీ అనమాట, మహేంద్ర గారు ఇలా చెప్తే ఇలా చెప్తాం మేడం. అలాగా సడన్లీ యూ విల్ స్టార్ట్ థింకింగ్ దట్ మహేంద్ర ఇస్ ట్రూ ఇండియనైజేషన్. ఇప్పుడు రెగ్యులర్ డిస్కషన్స్లో వస్తుంది పేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవాళ ఒక జర్నలిస్టు ఈవీ టెక్నాలజీ గురించి ఒక కొటేషన్ రాసుకొని, మల్టిపుల్ కొటేషన్స్ రాసుకొని ఒక ఆర్టికల్ ప్రెస్ చేయాలి అంటే డెఫినెట్లీ మహేంద్ర గారితో కొటేషన్ తీసుకుంటారు. బికాస్ దాట్ ఈస్ హౌ హీ ప్రొట్రేడ్ హిమ్సెల్ఫ్ యాజ్ బీయింగ్ ద ప్రామినెంట్ పర్సన్ ఆఫ్ దట్ స్పేస్. అది చాలా ఇంపార్టెంట్ ఒక బ్రాండ్కి. కానీ వాట్ యూ థింక్ ఇస్ ఎవ్రీవన్ కెన్ నాట్ డూ ఇట్ యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్. వాట్ యూ థింక్? మంచోడైతే ఇప్పుడు టాటా గారే తీసుకున్నాం, బై పర్సన్ అతను మంచోడు, వి ఆల్ నో దట్. సో ఆ మంచితనం బ్రాండ్కి కూడా యాడ్ అయింది. బ్రాండ్ మంచిదే, ఉప్పు మంచిదే, కార్ మంచిదే, బట్ ఆయన మంచితనం బ్రాండ్కి యాడ్ అయింది. బట్ వాట్ ఇఫ్ రివర్స్ కేసు తీసుకో, బ్రాండ్ మంచిది బట్ బ్రాండ్ని ప్రమోట్ చేసే ఆ సీఈఓ చెడ్డవాడు అనుకో, లేకపోతే ఆ సీఈఓకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, దానివల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందా, దానివల్ల ఇన్వెస్టర్స్కి దెబ్బతిందా, దానివల్ల స్టాక్ హోల్డర్స్కి నీవు నేను ఇన్వెస్ట్ చేస్తాము, వాడెవడో ఒక సీఈఓ ఒక ఏదో పని చేస్తే నువ్వు నేను ఎందుకు లాస్ అవ్వాలి? సో దట్ మే నాట్ బి ద పర్ఫెక్ట్ వే. ఎవరు చేసే పని వాడు చేయాలి అని ఒక యాంగిల్ అయితే, ఆ పర్టికులర్ ఫేస్ ఆఫ్ ద పర్సన్ వాడు మంచోడైతేనే మిగతా ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలేమో, లేకపోతే మొత్తానికి నష్టం వస్తుంది కదా. వాడు ఒక స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చాడు. ప్రపంచంలో ఎంతోమంది సీఈఓలు ఒక్క స్టేట్మెంట్ తప్పుగా చెప్పడం వల్ల వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుని కంపెనీ జీవితాన్ని పోగొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది యాహూ. సో యాహూ నుంచి ఫేస్బుక్ బాగా వస్తున్న టైం అది. సో యాహూ సీఈఓ ఒక ఫేక్ రెజ్యూమే ఇచ్చాడు. అంటే తనకి కంప్యూటర్స్లో డిగ్రీ ఉన్నట్టు, తను అకౌంటింగ్లో ఉంది. ఆల్రెడీ యాహూ బాగా పడిపోతుంది 2011-12లో. ఫేస్బుక్ బాగా రేజ్ అవుతున్న టైంలో ఒక ఇన్నోవేషన్ తీసుకురావాలని అప్పుడున్న సీఈఓని హైర్ చేసుకున్నారు. వాడు హీ గివెన్ ద ఫేక్ రెజ్యూమే. దానివల్ల కంపెనీ రెప్యుటేషన్ ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఫేక్ రెప్యుటేషన్ అంటే ఇప్పుడు ఫేక్ జాబ్తో అప్లై చేశారంటే పాత వాళ్ళు కూడా అలా చేసి ఉండొచ్చేమో అని ఇన్వెస్టర్స్ అందరూ బ్యాక్అవుట్ అయిపోయారు. ఆల్రెడీ పడిపోతున్న కంపెనీ ఇంకా పడిపోయింది. ఫేస్బుక్ ఒక్కసారిగా రేజ్ అయిపోయింది. కేవలం ఒక్క సీఈఓ తప్పు చేయడం వల్ల, ద ఫేస్ ఆఫ్ ద పర్టికులర్ కంపెనీ వాడు ఒక్కడు తప్పు చేయడం వల్ల సింకింగ్ షిప్ హ్యాస్ శాంక్. ఐ మీన్ ఇంకా లేటెస్ట్ విషయం చెప్పాలి అంటే, ఇలానే
పాడ్కాస్ట్ మైక్లు వేసుకొని మాట్లాడే మహానుభావుడు జో రోగన్ షోలో ఎలాన్ మస్క్ వెళ్ళాడనమాట ఏదో విషయం మాట్లాడుతూ మాట్లాడుతూ జో రోగన్ అమెరికాలో వీడ్ లీగల్ కదా, సో స్మోక్ చేసి ఇట్లా ఇచ్చాడు అనమాట. జో రోగన్ వీడు తీసుకొని ఎలాన్ మస్క్ వేసుకొని ఇట్లా పట్టుకొని ఏదో డల్ చెప్పి మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. ఆ ఒక్క దాని ఖర్చు దాదాపు 30% షేర్లు పడిపోయినాడు. 30% కాదో షేర్లు పడిపోయినాయి. ఎందుకంటే ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఎలాన్ మస్క్ ఈజ్ ప్రమోటింగ్ వీడ్. ఆ టైంలో వీడ్ ఈజ్ అ వెరీ క్రిటికల్ మ్యాటర్. కొన్ని స్టేట్స్ లీగల్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్ లీగల్ లేవు. ఇట్ వాస్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ 30 సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఇట్ క్రియేటెడ్ ఎ మ్యాసివ్ ఇంపాక్ట్. ఏది ఒక జెస్చర్ ఆఫ్ హిమ్ స్మోకింగ్ అండ్ పుట్టింగ్. ఇప్పటికి కూడా ఆ ఫోటో చాలా ఫేమస్ అనమాట. ఇట్లా ముఖం పెట్టి ఉంటుంది ఎలా వస్తుంది, ఇట్లా సిగార్లా ఇంతలా ఉంటుంది వీడిది. అది ఇట్లా పెట్టుకొని ఇట్లా ఉంటాడు. అది అంత ఫేమస్ అనమాట. సో ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ యాక్టివిటీ దట్ యూ డూ మేక్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. ఇది చెప్తుంటే ఐ జస్ట్ రికాల్డ్ వన్ మోర్ థింగ్. నారాయణమూర్తి గారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఇది ఇటుపక్క ఉంటుంది అటుపక్క ఉంటుంది నారాయణమూర్తి గారు. ఎందుకంటే పాపం నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు హస్బెండ్ అండ్ వైఫ్. చాలా రేర్ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఇన్ ద లైమ్ లైట్లో ఉండి ఇద్దరు ఒక రీజనబుల్ వాల్యూ బిల్డ్ చేసుకుంటారు. సుధామూర్తి గారు కంప్లీట్లీ సోషల్ కాజు, హెల్ప్, లైక్ గ్రోత్, మంచి స్టోరీలు వేయడం. షీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఆథర్స్ ఇన్ ఇండియన్ బుక్ వరల్డ్లో. అండ్ ఇంకో పక్క నారాయణమూర్తి గారు వెన్ ఎవర్ హీ కమ్స్ ఇన్ టు పబ్లిక్ ఫోరమ్స్ హీ టాక్స్ సంథింగ్, ఇది అది ఈ విషయం ఆ విషయం అని ఇన్ని మాట్లాడతారు. సమ్ పీపుల్ అగ్రీ విత్ హిమ్, సమ్ పీపుల్ డోంట్ అగ్రీ విత్ హిమ్. ఈ 70 hours వర్క్ ఇవి ఆయన గురించి మాట్లాడారు. సడన్గా వాళ్ళ మనవడికి ఏవో కొన్ని ప్రాపర్టీ షేర్స్ పంపిస్తే ఇది పుట్టిన దానికో బట్టిన దానికో సడన్లీ పీపుల్ రియాక్టెడ్ వెరీ వెరీ బ్యాడ్లీ. నువ్వు అన్ని చెప్తావు, నీ మనవాడికి ఏమి ఇస్తావు. సో నీ పబ్లిక్ లైఫ్ మ్యాటర్స్ అ లాట్ వెన్ యూ వాంట్ టు సే సంథింగ్. ఆర్ ఎల్ఎన్టీ CEO ఒకసారి మాట్లాడుతున్నాడు, ఎంతసేపు అయ్యా మీ భార్య మొక్కలు చూస్తారు, సండే రోజు కూడా పని చేసుకోండి. అరే యూఆర్ మెస్సింగ్ విత్ ఇండియన్స్. బయట ఇదే స్టేట్మెంట్ బయట దేశంలో ఇచ్చింటే కమ్ డూడ్ లెట్స్ హ్యావ్ సమ్ అదర్ అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఒకే పత్ని, ఒకే పెళ్లి, ఒకే జీవితం. ఇక్కడ అట్లా స్టేట్మెంట్ ఒకే సండే ఇక్కడ ఇస్తాను స్టేట్మెంట్ అలాంటిది. ఎంత తప్పు ఇక్కడ. దానికి భయంకరమైన బ్యాక్లాష్ వచ్చింది అనమాట. ఈ ఎల్ఎన్టీ CEO తర్వాత నారాయణమూర్తి వీళ్ళిద్దరిది కలిపి వచ్చింది. లేటెస్ట్గా ఈ ఇష్యూస్లో వచ్చింది వచ్చేసి శాంతాను అని చెప్పి బాంబే షేవింగ్ కంపెనీ. సో శాంతాను ఈజ్ అ వెరీ ఆంటర్ప్రెన్యూరల్ గాయ్ అండ్ హీ థింక్స్ స్ట్రగుల్ ఈజ్ ద వే టు గో, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, కష్టపడాలి ఇవన్నీ పెడతాడు. లింక్డ్ఇన్లో ఇలా పోస్ట్ పెడుతూ ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. అగైన్ ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ అండ్ ఆ పోస్ట్ డిలీట్ కూడా చేశాడు. ఆ పోస్ట్లో ఏం రాశాడంటే, ఎర్లీ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీరు బాగా కష్టపడాలి, బాగా నేర్చుకోవాలి. మీరు 10-12 గంటలు కష్టపడినా తప్పలేదు. ఆ టైంలోనే మీరు వర్క్ నేర్చుకుంటారు, ఆ టైంలో మీరు బిల్డ్ అవుతారు. అది అలా చెప్పాడు. మీరు నిజంగా జీవితంలో ఎదగాలి అనుకుంటే మీరు యూనిక్గా బిల్డ్ అవ్వాలి, మీ స్కిల్ డెవలప్ అవ్వాలి. సో మీరు బాగా గుడ్లా కష్టపడాలి. చూసిన వాడు చదివినవాడు ఎట్లా అబ్జర్వ్ చేసుకున్నాడు, వీడు చూడు 10-12 గంటలు కష్టపడమంటాడు, వీడు కంపెనీ పెట్టుకున్నాడు, మేము ఉద్యోగస్తుల్లో అయ్యిండి మేము ఎందుకు అంత కష్టపడాలి, స్టార్ట్అప్ అంటే ఒక లెక్క, ఉద్యోగస్తులు ఎందుకు కష్టపడని చెప్పి వాడికి ఫుల్ బ్యాక్లాష్ వచ్చింది అనమాట. కాదు బ్రో, నాకు చిన్న డౌట్. నిఖిల్ అన్న స్టేట్మెంట్ ఓకే, నేను ఒక ఎంప్లాయీ అయితే నేను నా కంపెనీ కోసం నాకు ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 8 గంటలు పని చేస్తాను. 12 గంటలు ఎందుకు పని చేయాలి? చేస్తే నా కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు వాడు సొంత కంపెనీ, ప్రతి కంపెనీ కూడా వాడికి ఒక 0.1%, 1% లేకపోతే ఎంతో కొంత స్టేక్ ఇస్తే అప్పుడు వాడు సొంత కంపెనీ అయిపోతుంది కదా. ఆ డౌట్ అలా ఇస్తే అప్పుడు ఖచ్చితంగా 12 గంటలు పని చేస్తాను కదా. అంటే బేసికలీ దిస్ గోస్ ఇన్ టు మచ్ డీపర్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 1 year వరకు కంపెనీలో ఉన్నావు అనుకో, నీకు సర్టన్ % ఆఫ్ ఈ షాప్స్ అలోకేట్ చేస్తారనమాట. 2 years ఉన్నావు, నీకు బోనస్ షేర్స్ అంటారు. బోనస్ షేర్స్ అంటే ఏంటి? ఈ షాప్సే. సో ఈ షాప్స్ ఎలా ఉంటాయి? ప్రతి నెల నీకు ₹1,00,000 జీతం వస్తే ఆ ఈ షాప్స్ ఒక 15,000, 20,000 ఉంటాయి. కానీ నువ్వు అప్పటికప్పుడు విత్డ్రా చేసుకోలేవు. నువ్వు ఏదో తిరిగి కంపెనీకి అమ్ముకోవాలి, నువ్వు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు, లేదా కంపెనీ IPO వెళ్ళినప్పుడు కానీ, కంపెనీకి ఎవరైనా ఇన్వెస్ట్ వచ్చినప్పుడు కంపెనీ విల్ బై బ్యాక్ దోస్ షేర్స్. సో దే విల్ బై బ్యాక్ విత్ ప్రీమియం ప్రైస్. సో నీకు ప్రతి నెల 15,000 వచ్చే ఈ షాప్స్ సడన్గా 35,000 అవుతుంది ఒక్కొక్క 15,000 సెట్. సో సడన్లీ నీ దగ్గర ఒక 20 లక్షలు 50 లక్షలు ఉంటుంది. ఇది స్టార్టప్స్కి ఉంటుంది. స్టార్టప్స్ ఎలా అంటే యంగ్ స్టేజ్లో స్టార్టప్స్కి అట్రాక్ట్ చేసేంత హెవీ ఫండ్ మనీ, టాలెంట్ అక్విజిషన్కి, మిగతా ఆస్పెక్ట్స్కి ఇట్స్ ఎ బిగ్ కన్స్టెంట్ కదా. ఇప్పుడు IIT నుంచి వస్తారు ఒకరు, IIT నుంచి వచ్చిన వాడు అనుకుంటాడు, నేను IIT నుంచి కాలేజ్ నుంచి వచ్చాను, నాకు 22 years, ఐ నీడ్ టు గెట్ హైర్డ్ బై బిగ్ టాప్ కన్సల్టింగ్ కంపెనీస్. స్టార్టప్స్కి నేను వెళ్ళను. స్టార్టప్స్కి వెళ్తే నాకు తక్కువ జీతం ఇస్తారు. అదే బిగ్ కంపెనీస్కి వెళ్తే 25 lakhs మినిమం ప్యాకేజ్ గ్యారెంటీడ్ అనుకుంటాడు.
అప్పుడు నేను నా స్టార్టప్కి లాక్కు రావాలి కదా వాడికి ఏం చూపించాలి, నా పొటెన్షియల్ చూపించాలి, నా కల్చర్ చూపించాలి, ప్లస్ వాడు నా కంపెనీలో అంత కష్టపడాలి అంటే నేను చెప్పాలి, వాడికి ఈసాప్స్ ఇవ్వాలి. ఈసాప్స్ ఇచ్చి వాడు చెప్పాలి, నీకు నేను 25 lakhs ఇస్తాను వాళ్ళనే, కానీ 25 lakhsలో 25 lakhs క్యాష్ ఇవ్వను, నీ మీద 25 lakhs ఖర్చు పెడతాను, నీ ట్రావెల్ నేను చూసుకుంటాను, నీకు ఫుడ్ నేను చూసుకుంటాను, నీకు ఇన్ని % ఈసాప్ షేర్స్ ఇస్తాను అని చెప్పి ఆ రీఅరేంజ్మెంట్ ఏదో చేస్తారనమాట. దట్ ఈస్ దాట్ ఇష్యూ. బట్ గోయింగ్ బ్యాక్ టు ద శాంతను పాయింట్, శాంతను ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బాంబే షేవింగ్ కంపెనీ. సో దెబ్బకి శాంతను మీద ఎఫెక్ట్ పడింది. దెబ్బకి లింక్డ్ఇన్ ఆపేసుకున్నాడు, తర్వాత ఫోటో తీసేశాడు, కొన్ని రోజులు కంప్లీట్ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత రీబ్రాండింగ్ ప్రాసెస్లో ద బార్బర్ షాప్ అనే కంపెనీ పాడ్కాస్ట్ బిల్డ్ చేసుకుని మళ్ళీ రీబ్రాండింగ్ కోసం కష్టపడుతున్నాడు అనమాట. దెర్ ఇస్ అన్ అదర్ థింగ్, శాంతనుదే దిస్ అ వెరీ ఫేమస్ యాడ్. ఒక 10th class అమ్మాయో 12th class అమ్మాయో ఎగ్జామ్ పాస్ అయితే ఆ అమ్మాయి ఫోటో పెట్టారనమాట. బేసికల్లీ సరిగ్గా హార్మోన్స్ గ్రో కాకపోవడం కొంతమంది గర్ల్స్ కూడా మీసా లైట్ కనబడతాయి అనమాట. దట్స్ అ న్యాచురల్ థింగ్. కొంతమంది అబ్బాయిలకి గడ్డం సరిగ్గా రాకపోవడం ఎలానో కొంతమంది అమ్మాయిలకి మీసాల షేప్ కనబడుతుంది అనమాట. సో ఈ అమ్మాయికి అలా కనపడింది షేప్. అలా కనపడడంతో చాలామంది ఎటహాలం చేయడం అది చేశారన్నమాట. బాంబే షేవింగ్ కంపెనీ ఏం చేశారు, ఆ ఇష్యూని పాజిటివ్ వేలో రియాక్ట్ అవ్వడం చెప్పి వాళ్ళకి లేడీస్ షేవింగ్ కిట్ కూడా వాళ్ళు అమ్ముతారు. సో వాళ్ళు ఆ షేవింగ్ కిట్ పెట్టి ఏమన్నారంటే, ఐ హోప్ యూ విల్ నాట్ బీ గెట్ ఫోర్స్ టు యూజ్ అవర్ ప్రోడక్ట్ అని. అంటే మా ప్రోడక్ట్ వాడాలి అని ఫోర్స్ చేయాల్సిన అవసరం రాకూడదు నీకు తల్లి అన్నట్టు మెసేజ్ పెట్టారు. కానీ అది రివర్స్గా ఎఫెక్ట్ అయ్యి శాంతను, బికాస్ ఇస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ, శాంతను మీద అటాక్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటే బాంబే షేవింగ్ కంపెనీ కంటే శాంతను ఎక్కువ ఫేమస్. సో శాంతను మీద అటాక్ చేయడం మొదలెట్టారు, ప్లస్ కంపెనీ మీద అటాక్ చేయడం మొదలెట్టారు, బాయ్ కట్ చేయడం మొదలెట్టారు. పెద్ద రకస్ అయిపోయింది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. మళ్ళీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు క్లీన్ అప్ మెస్ అంతా సెట్ చేసుకొని చేయడానికి దాదాపు 2 weeks పట్టింది. సో దెర్ హ్యాస్ బిన్ అ లాట్ ఆఫ్ క్లోజ్ కాల్స్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఇంతకుముందు నువ్వు అన్నావు కదా, ఒక బ్రాండ్కి నిజంగా ఫౌండర్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదంతా మనం యాక్చువల్ మాట్లాడేది మొత్తం ఫౌండర్ ఉంటే ఉపయోగం ఏంటి అనే ఆస్పెక్ట్లోనే. అంబాసిడర్, ప్రమోటర్ బేసికలీ. సో మరి ఎందుకని ఇప్పుడు మ్యాగీ లాంటి కంపెనీలకు, ఐటీసీ ప్రొడక్ట్స్ అన్నిటికీ, మేజర్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నిటికీ ఎందుకు ఒక హీరోని కానీ ఒక సెలబ్రిటీని కానీ ఎప్పుడు ఒక స్టార్ని అంబాసిడర్గా పెడతారు? ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? ఎందుకంటే ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, హిందుస్థాన్ యూనిలివర్ లేకపోతే నెస్లేనో, ఐటీసీ లెట్స్ టేక్ యూరోపియన్ అండ్ అమెరికన్ కంపెనీస్. ఈ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్, ఆఫ్రికన్ యూనిలివర్, యూరోపియన్ యూనిలివర్, ఏ దేశంకి వెళ్తే వాళ్ళు సొంత బ్రాండ్, అంటే మేము ఇండియన్స్ మేము యూరోపియన్స్ మేము మీ లోకల్ ప్రొడక్ట్స్ని అని చెప్పుకోవాలని ట్రై చేస్తారు. యూనిలివరే ఉంది, ఒక్కో దేశంలో ఒక్కో యూనిలివర్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అరే మన హిందుస్థాన్ మన ప్రోడక్ట్ అని అనుకుంటాం కదా. సో ఇట్స్ నాట్ అవర్ ప్రోడక్ట్. సో అటువంటి ఎఫ్ఎంసీజీ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ లోకల్ వాళ్ళని తీసుకుని, అరే మీ షారుఖ్ ఖాన్ రా, మీ అల్లు అర్జున్ రా, మీ వాటర్ ప్రమోట్ చేసేది మీ బ్రాండ్ రా అని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కడో యూరోపియన్ ఉన్న కంపెనీస్ లోకల్ వాళ్ళని హైర్ చేసుకుని లోకల్గా, ఇన్ఫ్యాక్ట్ లాంగ్వేజ్ బేసిస్ కూడా, కన్నడలో ఒకడు, తమిళ్లో ఒకడు, తెలుగులో ఒకరు, అలా ఎవరికి వాళ్ళు సొంతంగా ఒక నీష్ తయారు చేసి, ఇది మీ వాడు చెప్తున్నాడు ప్రోడక్ట్ వాడండి అన్నట్టు దే ఆర్ ట్యూనింగ్ అవర్ మైండ్స్. అంటే ఇప్పుడు లిప్టన్ గ్రీన్ టీ కానీ ఏదైనా తీసుకోండి, లేదా ఇప్పుడు బిగ్ బాస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఐపీ అట్లా తీసుకున్నట్టే ఆంధ్ర వచ్చేసరికి ఎన్టీఆర్ వస్తారు, ఇంకో పక్క తమిళనాడు అయితే మనకి విజయ్ వస్తారు, లేదా నార్త్ వెళ్ళాం సల్మాన్ ఖాన్ వస్తాడు, కన్నడ వెళ్తే కిచ్చా సుదీప్ వస్తారు, కేరళ వెళ్తే మన మమ్ముట్టి, మోహన్ లాల్ ఇట్లా వస్తారన్నమాట. సో వాళ్ళ సెక్టార్లో వాళ్ళ పర్సన్స్ పెట్టుకొని ఈక్వలైజ్డ్గా ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే పోస్టర్స్లో కూడా ప్రోడక్ట్ ఎంత సైజ్ ఉంటుందో ప్రోడక్ట్ కన్నా డబుల్ ట్రిపుల్ సైజ్లో హీరో ఉంటాడు. ఎందుకంటే రికగ్నైజర్, రిలేటబిలిటీ. పోస్టర్లో నీకు ఏం రికగ్నైజ్ అవుతున్నావు, హీరోని రికగ్నైజ్ అవుతున్నావు, తర్వాత ప్రోడక్ట్ని చూస్తున్నావు. సో ఆ రికగ్నైజేషన్ కోసం, ఆ రిలేటబిలిటీ కోసం. బట్ ఒక్క విషయము, ఇప్పుడు విజయ్ మాల్యా కేసు తీసుకుందాము. తనకి బ్యాడ్ నేమ్ వచ్చింది, 6,000 9,000 వాట్ ఎవర్ ఫ్రాడ్ అంతా బ్యాడ్ నేమ్ వచ్చింది. పీపుల్ స్టార్ట్ హేటింగ్ విజయ్ మాల్యా, బట్ దే నెవర్ స్టాప్ డ్రింకింగ్ కేఫ్ లైట్ ఎప్పుడు నాపారా? ఇప్పటికీ దట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్స్. నా ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, తెలిసిన ఒక పర్సన్, హీ యూస్ టు డ్రింక్ దిస్ కేఫ్ బీర్ అన్నట్టు. అంటే తాగమని చెప్పట్లేదు మేము, యూస్ టు డ్రింక్ దిస్ కేఫ్ బీర్ అన్నట్టు. ఎందుకు తాగుతున్నా ఇప్పుడు అదే ఎందుకు తాగుతున్నా అంటే దేశానికి అప్పు కడుతున్నా.
అంటే విజయ్ మాల్యా అంటే ఇష్టం లేనప్పుడు, విజయ్ మాల్యా ఇండియా నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ట్రై సమ్ అదర్ బ్రాండ్ యార్. ఇప్పటికీ అదే నెంబర్ 1 బ్రాండ్. ఎందుకు అంటే అక్కడ విజయ్ మాల్యా ఇంపార్టెన్స్, ఆ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవడైతే నాకేంటి, నా టేస్ట్ నాకు వస్తుందో, నేను నా డబ్బులకి న్యాయం జరుగుతున్నట్టే ఉంటుంది ఒకసారి. అది ఉంటుంది. దట్ ఈస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇవాళ రోజు చాలామంది పబ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ బార్స్ కానీ వెళ్ళి ఉంటారు. మీకు లిస్ట్ రాస్తారు, ఆర్డర్స్ లిస్ట్. ట్యాబ్ బియర్ జనరల్గా తక్కువ రేట్ ఉంటుంది, కానీ ట్యాబ్ బియర్ అన్నిట్లో ఉండదు. ఫస్ట్ చీపెస్ట్ బియర్ చాలా తక్కువ రేట్లో ఉంటుంది కేఎఫ్ లైట్, కేఎఫ్ అల్ట్రా, తర్వాత కేఎఫ్ స్టాండర్డ్, తర్వాత కేఎఫ్ సంథింగ్, తర్వాత కాల్స్బర్గ్, బడ్వైజర్, ఇలాగా లాస్ట్ కరోనా రేంజ్లో వచ్చేస్తుంది అనమాట. నీకు ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చేసరికి 3 రెట్లు పెరిగిపోయింటుంది అదే బియర్ రేట్. సో మనది ఎకనామికల్ కంట్రీ కాబట్టి కేఎఫ్ ఆటోమేటికలీ కమ్స్ ఫస్ట్. సో కాస్ట్ ఫ్యాక్టర్లో మనం అలవాటు చేసుకున్నాం. ఆ రేంజ్లోనే ఇంకా జనాలు అదే ఆ సిస్టమ్. ఇంకోటి ఏంటి, విజయమాల్యా స్టిల్ సేస్ ప్రౌడ్లీ దట్ వీ హ్యావ్ 63% స్టేక్ ఇన్ ద ఇండియన్ ఆల్కహాల్ మార్కెట్ అని. రైట్. సో ఇంతకుముందు సౌత్ ఇండియాలో హెవెల్స్ 5000 చాలా ఫేమస్, చాలా ఫేమస్. ఇప్పుడు హెవెల్స్ 5000 లేదు. ప్లస్ కొన్నిసార్లు ఏ స్టేట్స్ ఆ స్టేట్స్కి వర్క్ అయ్యే వాళ్ళని ప్రమోట్ చేసుకొని మిగతా వాళ్ళని తగ్గించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్ ఆంధ్ర కర్ణాటకకి వెళ్ళదు, కేఎఫ్ కర్ణాటక తమిళనాడుకి రాదు, కేఎఫ్ తమిళనాడు ఇంకో చాటికి వెళ్ళదు. కాబట్టి నువ్వు చూడు ఈ ఆల్కహాల్ బాటిల్స్ యొక్క తెలుస్తుంది. నాకు అలవాట్లేదు. బాటిల్స్ని బాగా స్టడీ చేసాం. చిన్నప్పుడు ప్రాజెక్ట్ ఉండేది కాలేజ్లో, చిన్నప్పుడు అండి, మరి ఇప్పుడు కాదు. సో ఆ బాటిల్ మూత మీద ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కన్జ్యూమర్ తెలియదు అంటారు, సేవించబడదు, ఇతర రాష్ట్రాల్లో పుచ్చుకోకండి అని చాలా ఇప్పుడు అదే పద్ధతిగా రాస్తారు అనమాట. తెలుగులో రాస్తారు అలా. ఎందుకు అక్కడ సెస్, అక్కడ సిస్టమ్ అలా. సో ఆ లెక్కన కూడా వచ్చినా కూడా మేబీ కేఎఫ్ సాట్ ఇన్ వెరీ స్ట్రక్చర్డ్లీ మనీ ఫ్రంట్లో, డిస్ట్రిబ్యూషన్ ఫ్రంట్లో రేట్ అయింది. ఇన్ని సెస్సులు ఇవన్నీ వస్తారు కదా, వేసినా కూడా దాని రేటు ఈ రీజనబుల్గా ఉంది. వాళ్ళ ప్లాంటేషన్స్ కూడా అంత సెటప్ చేసుకున్నారు. ఆంధ్రలో చాలా పెద్ద ప్లాంటేషన్ ఉంది అనుకుంటా వాళ్ళకి. సో ఇలాగా దే హ్యావ్ దిస్ వెరీ బ్యూటిఫుల్ సిస్టమ్. సో అందుకనే విజయ్ మాల్యా ఇస్ ఎ వెరీ స్మాల్ డిసడ్వాంటేజ్ ఫర్ దమ్ ఫర్ 10 అడ్వాంటేజెస్. ఇప్పుడు కరోనా ఆల్కహాల్ బియర్ ఏదైతే ఉంటుందో, కరోనా వచ్చినప్పుడు దాని సేల్స్ దెబ్బతిన్నాయంట, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండడం వల్ల. స్నాప్డీల్, స్నాప్చాట్, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పీస్. స్నాప్చాట్ CEO ఎవెన్ స్పిల్బర్గ్ అనుకుంటా, ఇతను ఒకసారి ఏదో విషయం మాట్లాడుతూ ఇండియన్స్కి అంత తెలియలేదని ఏదో ఒక పర్టికులర్ ప్రోగ్రాంలో చెప్పాడంట. అది మన వాళ్ళు సరిగ్గా విన్నుకో అర్థం చేసుకోకో ఏమో మరి. స్నాప్చాట్ కంపెనీ పేరు, స్నాప్చాట్. ఇట్స్ అ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. మనోళ్ళు అది సగం విని స్నాప్ డీల్ ఉంటుంది కదా, స్నాప్ డీల్ అన్ఇన్స్టాల్ చేయడం మొదలెట్టారు. ఇది ఎట్లుందంటే రీసెంట్గా ఒక క్రికెటర్ ఫ్యాన్స్, ప్రొడ్యూసర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటున్నారు. సో అదే ఒక క్రికెటర్ ఫ్యాన్స్ ఏదో క్యాచ్ పట్టిండని వాని పేరు ఏదో బల్బ్ కంపెనీ పేరు ఉంటే అని వదిలేసి బల్బ్ కంపెనీ కిందకి వెళ్ళి వేసుకోవడం స్టార్ట్ చేశారు. స్టేక్స్ మ్యాటర్ లాట్. సో కేఎఫ్ వచ్చేసరికి అంత స్టేక్స్ లేవు, అంటే దర్ ఇస్ లాట్ టు లూజ్ దెన్ గెయిన్. విజయ్ మాల్యా కోసం అని కేఎఫ్ వదులుకుంటే మిగతా బిర్లని చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కదా. సో అందుకని ఐ థింక్ దట్ వుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. పేట్రియాటిజమా లేదంటే కాస్ట్కి పేట్రియాటిజం యాడ్ అవుతుంది. మేరా భారత్ మా అది మేడ్ ఇన్ ఇండియా. అందరూ కాదు, కేవలం తాగుబోతులు మాత్రమే కేఎఫ్ లైట్ సపోర్ట్ చేశారు. బట్ రెస్ట్ ఆఫ్ ఇండియా హేటెడ్ విజయ్ మాల్యా కదా. హూ ఎవర్ డ్రింక్స్ దే లవ్డ్ విజయ్ మాల్యా. అట్లేం లేదు, ఐ మీన్ ఇట్ డిపెండ్స్. పాపం వాడికి ఈరోజు కడుపు నిండుతుందా లేదా, ఈరోజు నా టేస్ట్ నచ్చింది. దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఐ థింక్ బయోకాన్ కిరణ్ అనుకుంటుంది, షీ క్లియర్లీ సేస్ దిస్ పాయింట్. కేఎఫ్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బియర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ. సో షో ప్రకారంగా చూస్తే అప్రెంటిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రూవర్స్ ఇన్ ద కంట్రీ. Yeah. So when someone comes from her angle, whatever the point that she is saying, it has credibility. Tana point prakaram the KF is one of the best brands. So atlanti brand unnappudu it doesn't make sense విజయ్ మాల్యా ఒకడి కోసం ఆపడం, అవునా కదా. వాడికి స్టేక్స్ యూస్ టు బి ద జస్ట్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. బియర్ అనే కాదు, రాయల్ ఛాలెంజర్స్, తర్వాత ఇంకా చాలా స్పిరిట్స్ పేర్లు చెప్పాను గుర్తులేవు, కానీ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ బ్రూవరీస్ ఓన్లీ. ఒకసారి వెనక్కి చూస్తే దే ఆర్ లైక్ సచ్ ఏ బిగ్ బిల్డర్స్ అనమాట. అంటే ప్రతి ఒక్క ఆల్కహాల్ ఈజ్ అ బ్రాండ్, దాని వెనక దెర్ వుడ్ బి వన్ ఆఫ్ దిస్ బ్రివరేజ్ కంపెనీ. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ హౌ మెనీ బ్రాండ్స్ ఈ విజయ్ మాల్యా కంపెనీ ఓన్స్ అనమాట. సో దాట్స్ ద రీజన్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇగ్నోర్ హిమ్.
అతని ఫ్లాంబోయన్స్, అతని బ్రాండింగ్ ఎంత ఎంత కాంట్రవర్షియల్గా ఉన్నా కూడా వీ కెనాట్ ఫర్గెట్ దట్ గైస్ నేమ్ ఇన్ జనరల్. బట్ ఈ విషయం మాట్లాడుతూనే ఐ జస్ట్ గాట్ టు అండర్స్టాండ్ వన్ మోర్ థింగ్ అనమాట. వాట్ డస్ ఎ గుడ్ బ్రాండ్ ఎండోజర్ టు? ఒక గుడ్ ప్రమోటర్ బ్రాండ్ ఎండోజర్ ఉంటే ఏం చేయగలరు ఒక బ్రాండ్కి? ఒక బ్యాడ్ పర్సన్ ఉంటే ఏం చేయగలరు? ఐ వాంట్ యూ నో ఫ్రమ్ యూ గైస్. ఐ మీన్ నా దృష్టిలో అయితే మంచి పనుల కంటే ఎక్కువ నాకు తెలిసిన చాలా వరకు ఫౌండర్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్స్ కానీ దే డూ లాట్ ఆఫ్ వర్చ్యూ సిగ్నలింగ్. వర్చ్యూ సిగ్నలింగ్ అంటే నువ్వు బయటికి ఏమైనా, నువ్వు లోపల ఏదైనా కానీ బయటికి మాత్రం ఒక ఫేస్, ఒక మాస్క్ వేసుకొని చూపించావు, అంతే కదా. యా, దట్ ఈస్ లైక్ ద స్మార్టెస్ట్ స్ట్రాటజీ. పాపం బాబు ఓపెన్గా మాస్క్ తీసేసాడు, మిగతా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు అంతే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పొలిటికల్ సిస్టంలో ఉంది. సీఎం విల్ బి ద ఫేస్ ఆఫ్ ద ఎనీ పొలిటికల్ పార్టీ. ఏ స్టేట్లో తీసుకున్నా సీఎం విల్ బి ద ఫేస్ ఆఫ్ ఇట్. బట్ తన ఎంప్లాయీస్ ఆర్ ఎమ్మెల్యేస్, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక్కో తప్పులు చేస్తుంటాడు, ఒప్పులు చేస్తుంటాడు. బట్ ఏ ఒక్క ఎమ్మెల్యే తప్పు చేసినా బికాస్ దే ఆర్ ఫేస్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు బ్రాండ్ అనుకోండి, ఒక ఫేసే ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్కి 90 ఫేస్లు ఉంటాయి, లేకపోతే 125 ఫేస్లు ఉంటాయి. సో ఏ ఒక్కటి తప్పు చేసినా అందరికీ ఎఫెక్ట్ కొడుతుంది. అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే సీఎం ఇస్ అ ఫేస్. ఇప్పుడు విజయ్ మాల్యా తప్పు చేయడం వల్ల కంపెనీ మొత్తానికి ఎట్లయితే ఒక నెగిటివ్ నేమ్ ఎట్లయితే వచ్చిందో, ఒక సీఎం తప్పు చేసినా లేకుంటే ఆ పార్టీలు ఎవరు తప్పు చేసినా ఆ బ్రాండ్ మొత్తానికి, ఆ పార్టీ మొత్తానికి, ఆ సీఎంకి ఎట్లయితే పడుతుంది, సేమ్ ఒక కంపెనీ ఎట్లనో ఒక పార్టీ అంతే. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కరప్టెడ్ అయితే, ఒక ఎమ్మెల్యే ఏదైనా స్కాండల్లో ఇరుక్కుంటే ఆ ప్రజలందరూ ఆ పొలిటికల్ సిస్టమ్ని తిడుతున్నారు, లేకపోతే ఆ పొలిటికల్ పార్టీని తిడుతున్నారు. సో ఈ బ్రాండ్స్ ఎండోర్స్మెంట్కి పొలిటికల్ పార్టీస్కి చాలా కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను. అవును, ఎగ్జాక్ట్లీ. మీరు చెప్తుంటే ఐఎమ్ జస్ట్ గెటింగ్ వన్ అనాలజీ. ఇది కరెక్ట్, తప్పైతే కరెక్ట్ మీ అన్నారు. చాలామంది అంటారు కదా, ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ నేషన్ అండ్ ఇట్ ఈస్, అది దానివల్లే ప్రాసెస్ స్లో అయిపోయింది. ఇండియా కూడా ఏ చైనా లాగా ఒక సింగిల్ పర్సన్ రూల్ చేస్తే ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవ్వచ్చు. చిన్నప్పుడు మా సోషల్ సార్ చెప్పేవాడు, అసలు డెమోక్రసీ అనేది వేస్ట్, మనం కూడా చైనా లాగా వెళ్ళిపోవాలి. చైనా, మనము 1980లో ఇద్దరం ఒకేలాగా ఉన్నాము, వాడేమో అగ్రికల్చర్లో సూపర్ డెవలప్ అయిపోయాడు. అంటే దట్ మావో ఈజ్ ద ఓన్లీ ఫేస్ ఆఫ్ ఇట్. కానీ మనము ప్రతి ఒక్కరిని ఫేస్ చేసాము, ప్రతి ఒక్కరు ప్రెస్కి ఫ్రీడమ్ ఇచ్చాము. అసలు ఇట్లా ఉండకూడదు, మనం అంతా స్ట్రిక్ట్గా ఉండాలి, ఒక్కడే ఉండాలి కింగ్, ఎవడో డీప్తో అంతా లేపేసుకుంటూ పోవాలి మా సోషల్ సార్ చెప్పాడు అనమాట. దాన్ని నమ్మేసి ఒక సిస్టమ్ ఇలాగే ఉండాలేమో, ఫేస్ ఆఫ్ ద కంట్రీ ఒకడే ఉండాలేమో, ఒక బ్రాండ్కి వెళ్ళి ఉన్నట్టు ఇండియా మొత్తం ఒకటే ఫేస్ ఉండాలి, చైనా ఉన్నట్టు, నార్త్ కొరియా ఉన్నట్టు, రష్యా ఉన్నట్టు, అప్పుడు డెవలప్ అవుతునుకునే వాళ్ళం. ఇదే పాయింట్ గమనించండి, చైనా కింద పేరు రావడం కారణ డెన్ షాపింగ్ కానీ, మళ్ళీ ఇప్పుడు షీ జిన్పింగ్ కానీ, లైక్ దీస్ పీపుల్ లెట్స్ సే స్పెండ్ టైమ్ ఆన్ పాజిటివ్ ఆస్పెక్ట్స్. అండ్ దెర్ ఆర్ కొంతమంది ఈ ఆస్పెక్ట్స్లో మన సౌత్ అమెరికా కంట్రీస్లో కొంతమంది లీడర్స్ దే హ్యావ్ టేకెన్ సచ్ అ రాంగ్ డెసిషన్స్ దట్ కొన్ని కంట్రీస్ బ్యాంక్ కరప్ట్ అయిపోయినాయి అనమాట. ఇలానే ఒక పక్క రతన్ టాటా, ఒక పక్క దమాని, ఇంకో పక్క లెట్సే అంబానీ, వీళ్ళు వాళ్ళ సామ్రాజ్యాలకి లేదా వాళ్ళ దేశాలకి రారాజులు అనుకుందాం. వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి కంపెనీ ఈ రేంజ్లో ఉంది. నెగిటివ్గా ఉంటే విజయ్ మాల్యా అయిపోతుంది. అదే లుక్ ఎట్ కంపెనీస్ లైక్ ఐటీసీ ఆర్ హిందుస్థాన్ యూనిలివర్, ఇవి డెమోక్రటిక్ అనుకుందాం. ఇవి ఏమడిగినా కూడా ఎవరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చింది, అలాగా మొబ్బు వచ్చేసి కమ్మేసుకొని ఒక ప్రెస్ రిలీజ్ వస్తుంది, మనిషి ఎప్పుడు బయటికి రాడు, ప్రెస్ రిలీజ్ వస్తుంది, అలా సిస్టమేటిక్ వస్తుంది. సో బేస్ పెద్దది కాబట్టి రిస్క్ కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే పిన్ పాయింట్కి ఒక పర్సెంట్ రిస్క్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జియో రేట్లు పెంచింది ఎట్ ఎ సీజన్, కరెక్ట్గా ఫన్నీలే అదే టైంలో అంబానీ వాళ్ళ కొడుకుతో పెళ్ళి అవుతుంది. ప్రతి ఒక్కరు వేసుకున్నాం, అంబానీ మామ నీ కొడుకు పెళ్ళి రాకి నా కోసం నా దగ్గర కదా అని, అంతే కదా. సో ప్రతి ఒక్కరు వేసుకున్నారు. అది పిఆర్ అంతా కూడా దాన్ని ఫన్నీగా మార్చింది. నౌ దట్ ఈస్ వన్ థింగ్. బట్ యూ హ్యావ్ అ పర్సన్ టు పింగ్ ఇన్, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. పాజిటివ్గా ఉంటే కంపెనీలోని దేశాలతో నార్త్ కొరియా ఒక కంపెనీతో, అమెరికా ఇంకో కంపెనీతో. బట్ ఐ డోంట్ నో వెదర్ యూ గైస్ నో ఇట్ ఆర్ నాట్, దెర్ ఇస్ అ షో దట్ వీ వర్క్ ఇన్, ఇట్స్ అ ఇంటర్నేషనల్ పాలసీ షో. ఆ షోలో ఏమంటారంటే, ఇండియాని ఒకప్పుడు పాలించిన ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఈజ్ యాక్చువల్లీ అ కంపెనీ. ఆ కంపెనీ ట్రేడింగ్ చేసుకోవడానికి ఇండియాకి వచ్చి ట్రేడ్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ బాగా బిల్డ్ చేసుకుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ని ఇంగ్లాండ్ గమనించి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయడం చూసి అది రియలైజ్ అయింది, బయట యూరోపియన్ దేశాల్లో వేరే చాట ఈ ప్రోడక్ట్కి వాల్యూ ఎక్కువ ఉంది, మనం దిగి ఇంకొంచెం తీయాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ పాలసీస్ తయారు చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ మీద. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇస్ డిఫరెంట్, ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్ బై ద వే. ఆ టైంలో నేను మాట్లాడే టైంలో తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలోకి ఇంగ్లాండ్ గవర్నమెంట్ దూరి
అది ఇంగ్లాండ్ గవర్నమెంట్ ప్రోడక్ట్లు తయారైందనమాట. సో అ కంపెనీ క్యాన్ బి యాజ్ బిగ్ యాజ్ అ నేషన్ అండ్ సడన్లీ అ కంపెనీ ఈజ్ అ నేషన్. చూడండి, ఒక చిన్న కంట్రీ ఉంటుంది, ఆ కంట్రీలో 10 లక్షల మంది పాపులేషన్ ఉంటారు అనుకుందాం. ఆ కంట్రీలో ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ ఆ కంట్రీ కాకుండా ప్రపంచాన్ని మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఒక ప్రోడక్ట్ని. అండ్ లెట్స్ సే ఇట్స్ అ ప్రైవేట్ బేస్డ్ కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక మైనింగ్ కంపెనీ ఏదో. ఇట్స్ నాట్ అ గవర్నమెంట్ కంపెనీ బికాస్ ఆఫ్ ద కంట్రీస్ పాలసీస్. ఇమాజిన్ ఆ కంట్రీలో వేల కోట్ల డబ్బులు ఉంటాయి, రైట్? సడన్లీ ఆ కంట్రీలో సీఎం ఎవరు రావాలి, ఆ బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. పిఎం ఎవరు కావాలి, ఆ బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. ఇంకేమైనా కావాలి. సో ఇట్స్ బేసికలీ కార్పొరేట్ కంట్రీ. ద కంట్రీ ఇస్ రన్ బై ఎ కంపెనీ. ఫనీ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ సెమీకండక్టర్ కంపెనీ. ప్రపంచం మొత్తానికి ఐ థింక్ 70 or 75% ఆఫ్ సెమీకండక్టర్స్ ఆ ఒకటే కంపెనీ నుండి వస్తున్నాయి. యా ఎగ్జాక్ట్లీ. తైవాన్ ఆ కంట్రీ మొత్తం ఆ కంపెనీ మీద డిపెండ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చైనా కూడా ఆ కంట్రీ లాక్కోవడానికి ఎందుకు కారణం? తైవాన్ కావాలి. ఎందుకంటే సెమీకండక్టర్స్. టీఎస్ఎంసీ కనుక ఒక్క 10 రోజులు బిజినెస్ ఆపేసింది లేదా క్లోజ్ చేసింది అంటే ప్రపంచం మొత్తం అలడిద్ది. బికాజ్ ఇట్స్ సచ్ అ మోనోపోలీ ఇట్ ఈస్. వాళ్ళు ఎవరితో బిజినెస్ చేస్తే ఆ కంట్రీ బాగుపడుతుంది, ఎవరితో బిజినెస్ చేయకపోతే ఆ కంట్రీ డ్యామేజ్ అవుతుంది. మనకి రీసెంట్గా చిప్ షార్టేజ్ కూడా వచ్చింది. దేర్ ఈస్ అ రూట్ కాజ్ ఇన్ టు దిస్ ఆల్ థింగ్ అనమాట. సో యా, ఆ కాంటెక్స్లో ఒక బ్రాండ్ అంబాసిడర్ హైగా ఇన్వాల్వ్ కాకపోవడం ఐ థింక్ ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. అండ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్, నేను కొన్ని నేమ్స్ రాసుకున్నా. నౌ ఐ వాంట్ యూ టు గైస్ క్విక్లీ గివ్ మీ అన్ అండర్స్టాండింగ్ దట్ what do you think about this particular founder, CEO, promoter / whatever it is? Did they really bring value to the company or not? Okay, let's do a quick roundup. Yes, interested. ఇన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం DMart Damani. Okay, Damani, did he bring value to the company or not? Yeah, he is the only person I think 10 years ఏమో ప్రాఫిట్ ఏం లేకుండా జస్ట్ రెవెన్యూస్ మీద కంపెనీ మొత్తం నడిపిండు. నో, కేవలం డిమార్ట్లో ఇచ్చే డిస్కౌంట్ వల్లే బతికింది కంపెనీ. అదే కామన్ మ్యాన్కి హూ వాజ్ డీమార్ట్. ఇప్పుడు నువ్వన్నట్టు విజయమాల్య లాంటి అంటే కింగ్ఫిషర్ లాంటి కంపెనీయో, లేకపోతే జెరోదా లాంటి కంపెనీయో, లేకపోతే జెప్టో లాంటి కంపెనీ సీఈఓల పేర్లు తెలుసు. హూ వాంట్స్ డీమార్ట్ సీఈఓ? వీ వాంట్ డిస్కౌంట్. దట్ ఈస్ వాట్. తప్పునట్లేదు, నాకు కూడా డిస్కౌంట్ కావాలి. ఐఎమ్ కామన్ మ్యాన్, నాకు డిస్కౌంట్ కావాలి. సో అక్కడ ఆ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది నాకు తెలిసి. దమానీ ఫ్యాక్టర్ అంటే ఒక పాయింట్ వరకు, ఐ మీన్ డిస్ట్రిబ్యూషన్లో 2019 వరకు దమానీ గారు ప్లేడ్ ఎ హ్యూజ్ రోల్. బట్ ఆఫ్టర్ 2019 ద డిస్ట్రిబ్యూషన్ మేడ్ ఇట్ ఏ గేమ్ చేంజర్ థింగ్. ఆ తర్వాత వాళ్ళ అవుట్లెట్ ఎక్స్పాన్షన్, అందరికీ డిమార్ట్ ఒక కామన్ ఇంటి పేరు అయిపోయింది. అవునవును. నేను ఇంతకుముందు ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళలేదు, కానీ రీసెంట్గా ఆఫీస్ ఎక్స్ప్రెస్గా డిమార్ట్కి వెళ్ళాను. ఇది ఎక్కడ ప్రపంచం రా, ఇంత తక్కువ రేట్లు దొరుకుతున్నాయి ఐటమ్స్. నీకు తెలియని వేరే ప్రపంచం ఉంది బ్రో డిమార్ట్లో కదా. 30 రూపాయలకి 20 రూపాయలకి బయట 200 రూపాయలు దొరికే ఐటమ్ దొరుకుతుంది. ఎట్లా అమ్ముతున్నావురా బాబు, అర్థమే కాదు. ఇదే కాంటెక్స్లో కొన్ని అదే ఫాస్ట్ యాప్స్ ఉంటాయి కదా, కొన్ని యాప్స్ ఉంటాయి కదా, యాప్స్లో రీసెంట్గా ఇక్కడ ఇంత తక్కువకి దొరుకుతుంటాయి, అక్కడ యాక్చువల్ ప్రైస్ కంటే 10 రేట్లు ఎక్కువ ఇస్తున్నారు. సో నెక్స్ట్ నేమ్ రతన్ టాటా ఫర్ టాటా గ్రూప్. హీ ఈజ్ ద కంపెనీ. ఐ డోంట్ వాంట్ ద కంపెనీ, ఐ వాంట్ రతన్ టాటా. అది కారు చెడ్డ కార్ అయినా, కార్ సెకండ్ హ్యాండ్ కార్ అయినా రతన్ టాటా కోసమే కొంటాను. అదే హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఓకే, ఐ మీన్ రతన్ టాటా, I think he's been very well groomed from the childhood. From my knowledge, Ratan Tata is not actual Tata, he's an adopted Tata. Yes. JRD టాటాకి పిల్లలు లేరు, JRD టాటాకి పిల్లలు లేరు. రతన్ టాటాని అడాప్ట్ చేసుకొని చిన్నప్పటి నుంచి పెంచుతూ ఆ విలువలు ఇవి అవి అన్నీ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు రతన్ టాటా వాజ్ నాట్ అట్లీస్ట్ ఫ్రమ్ పబ్లిక్. రతన్ టాటా ఈస్ నాట్ ద సమ్వన్ హూ డైరెక్ట్లీ బికమ్ ద ఫేస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. కింది లెవెల్ నుండి వచ్చాడు, అంటే కింది లెవెల్ ఇన్ ద సెన్స్ మేనేజర్, ఆ రోల్ నుండి వచ్చి హ్యాండ్లింగ్ థింగ్స్ అక్కడ నుండి హీ బికమ్ ఫేమస్. అండ్ ఈ కాంటెక్స్ట్ రతన్ టాటా వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇండియా యాజ్ అ నేషన్ పీపుల్ రెస్పెక్ట్ మోర్ సమ్మన్ హూ ఇస్ మోర్ హంబుల్డ్, మోర్ సొసైటీకి ఏదో చేయాలి, ఫిలాంథ్రఫీ, సంథింగ్ ఫర్ ద గ్రేటర్ గుడ్ అని కమ్యూనికేట్ చేసిన వాళ్ళని ఇండియా యాజ్ అ నేషన్, బికాస్ వీ కమ్ ఫ్రమ్ దట్ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్, వీ కమ్ ఫ్రమ్ దట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇండియా కమ్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్. సొసైటీ గుడ్ చేస్తేనే మనం గుడ్గా ఉంటాము. మన నేషన్ లీడర్స్ అందరూ కూడా, మన ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా దర్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కదా. సో ఆ కాంటెక్స్ట్ నుంచి కూడా వెన్ ఎవర్ ఆ బిగ్ CEO ఫౌండర్ వీళ్ళందరూ కూడా ఒక కంపెనీ కన్నా ఎక్కువ ఒక ఇండివిజువల్కి వాల్యూ ఇస్తాం, ఒక పార్టీ కన్నా ఎక్కువ ఒక ఇండివిజువల్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తాం. వేరే కంట్రీ వేర్ వీ రెస్పెక్ట్ ఇండివిజువల్స్ మోర్ దెన్ ద ఆల్ ద అదర్ థింగ్స్. దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, ఇది తెలుగు వాళ్ళకి రిలేటబుల్ నేమ్, ప్రతాప్ రెడ్డి, అపోలో. ఓ యా, గ్రేట్ ఇండివిజువల్. ఎస్,
బ్రాండ్ ఇప్పటికీ అలా ఉంది, చెక్కు చెదరలేదు. ఎన్ని తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా బ్రాండ్ నేమ్ అలాగే ఉంది. ఐ మీన్ ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడం అంటే అదంతా ఐ డోంట్ నో ఆయన నేమ్ ఎంతమందికి కాంట్రిబ్యూట్ అవుతుందో లేకుంటే ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ బట్ మన తెలుగు స్టేట్స్ నుండి వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ ఒక హాస్పిటల్ని బిల్డ్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ సంథింగ్ ఈజీ. 1-2 రోజుల్లో అయిపోయేది కాదు కదా. హీ బిల్డ్ దట్ సిస్టమ్. అందుకే గ్రేట్ ఇండివిజువల్ అండ్ హెల్త్ ఫీల్డ్లో మెడికల్ టూరిజం ఇండియాకి తీసుకొచ్చాడు. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద పీపుల్. అమేజింగ్. నా దగ్గర వచ్చిన టిడ్ ఐ గాట్ టు నో దట్ ద రీజన్ హీ నేమ్డ్ దట్ కంపెనీ అపోలో, కరెక్ట్గా ఆయన అపోలో పెట్టే టైంకి అనుకుంటా అపోలో మిషన్ జరుగుతుంది అమెరికాలో. సో హీ థాట్ దట్ వుడ్ బి రియలీ కూల్ నేమ్ టు కీప్. సో ఇట్ ఈస్ డ్యూరింగ్ 1970s. I think so. అంటే he was one of the earliest doctors in the country who have been multi-specialized, who had access to such a great knowledge of information in the medical space. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ దిస్ ఇండివిజువల్స్. మనకి ఇప్పుడు వై వీఆర్ నోన్ ఫర్ మెడికల్ టూరిజంకైనా ఫార్మా ఫీల్డ్కైనా ద పీపుల్ వెంట్ టు అదర్ కంట్రీస్. వేరే దేశాల్లోకి వెళ్ళి చదువుకొని అక్కడ వర్క్ చేసి మళ్ళీ రిటర్న్ మన కంట్రీస్కి వచ్చి ఇక్కడ ఇలాంటి హాస్పిటళ్ళు, ఇలాంటి ఫార్మా ఫీల్డ్, ఇలాంటి కంపెనీలు పెట్టడం వల్ల నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయింది. దట్ యాక్చువల్లీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ నేషనల్ బిల్డింగ్. అవును. లెట్స్ మూవ్ టు అనదర్ నేమ్. నేను కేటగిరీస్ అన్ని కూడా రెండులా డివైడ్ చేసుకున్నా, ఓల్డ్ స్కూల్, న్యూ స్కూల్ అని. ఈ ఒక్క క్యారెక్టర్ మాత్రం ఐ కెనాట్ ఫిట్ ఇన్ ఎనీవేర్. దిస్ గాయ్ ఇస్ కాల్డ్ రోనీ స్క్రూవాలా. యు గైస్ ఫెమిలియర్ విత్ రోనీ స్క్రూవాలా? No. ఏ కంపెనీ? రోనీ స్క్రూవాలా ఈజ్ వన్ ఆఫ్ దీస్ పర్సన్స్ హూ బిల్ట్ యూటీవీ మోషన్ పిక్చర్స్. అండ్ ఎన్ని మూవీస్ చూసాం యూటీవీ నుంచి? మీరు ఏ కాలం బ్రా? 1990లో పుడితే ఇదే బాధ. సారీ. అండ్ యూటీవీతో పాటు రీసెంట్గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ స్టార్టప్స్ అప్గ్రేడ్. అప్గ్రేడ్ యా, అంత ఇన్నోవేటివ్గా ఆలోచించాడా? Yeah, he is something like 65. I got a chance to meet him twice on 2 different occasions. Very, very intelligent human being. And when I met him second time, first time ఒక ప్రెస్ మీట్లో అలా చూసి హలో సార్ ఐమ్ బిగ్ ఫ్యాన్, కాలేజ్లో ఉన్నప్పుడు బిగ్ ఫ్యాన్ అని చెప్పాను. అప్పుడు యూటీవీ అప్గ్రేడింగ్గా స్టార్ట్ కదా. సెకండ్ టైం కలిసినప్పుడు అప్గ్రేడ్ స్టార్ట్ అయింది. ఆయన అప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడనమాట. ఎడ్యుటెక్ అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే ఇట్స్ a 20,000 crore ఇండస్ట్రీ అని. ఇది 2017-2016లో చెప్పారు ఆయన. నో 2015లో చెప్పారు ఆయన. 20,000 crore ఇండస్ట్రీ ఉంటుంది. ఆ టైంలో ఎడ్యుటెక్ అనే కాన్సెప్టే లేదు. ఆ టైంకి ఇంకా జియో కూడా రాలే మార్కెట్కి. ఆ టైంలో చెప్పారు అనమాట. హీ సెడ్ దట్. అండ్ అప్గ్రేడ్ ఇస్ అ వెరీ స్మాల్ కంపెనీ. ఐ వెంట్ టు హిస్ కంపెనీ వన్స్. అక్కడ ఒక 25-30 people ఉంటారు అనమాట. లోవర్ పేలో ఉంటుంది కంపెనీ. ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ హీ టోల్డ్ లైక్ వాట్ ఈస్ అబౌట్ ఎడ్యుకేషన్. అప్పుడు అది చెప్తూ కూడా అన్నమాట, దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్పేస్, వెరీ స్మార్ట్ ఇండివిజువల్స్ అండ్ పీపుల్ హూ విత్ ప్యాషన్ అండ్ ఇంటిగ్రిటీ షుడ్ వర్క్ అండ్ బిల్డ్ సంథింగ్ అని. సో ఫర్ మీ రోనీ స్క్రూవాలా ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ సైడ్ ఆఫ్ ది పీపుల్. Okay, then we mentioned this name, Anand Mahindra. Oh my god, ఒక కొత్త రీబ్రాండింగ్ తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఆనంద్ మహేంద్ర అంటే బొలెరో ఈజ్ ద ఫేస్ ఆఫ్ మహేంద్ర. కానీ ఇప్పుడు ఎక్స్యూవీ ఆటోమేటిక్ టెస్లాకి ఇండియన్ వర్షన్ ఆఫ్ టెస్లా అయిపోయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ అని నేను అంటాను. ఆయన ఇన్నోవేషన్స్ కంపెనీలో పెట్టాడు, కంపెనీ ఇన్నోవేషన్స్ ఆయన తీసుకున్నాడు తెలియదు. ఆనంద్ మహేంద్ర అంటే నాకేంటో తెలియదు, నాకు ట్విట్టర్ గుర్తుకొస్తుంది. నాకు ఆయన టై అండ్ ఆయన హీస్ అ క్లీన్ షేవ్, గ్రే సాల్ట్ అండ్ పెప్పర్. ఐ రెస్పెక్ట్ ద పీపుల్ హూ లుక్ సాల్ట్ అండ్ పెప్పర్. విప్రో, మన అజిమ్ ప్రేమ్జీ కానీ ఈయన కానీ, దీస్ పీపుల్ ఆర్ లైక్ సాల్ట్ అండ్ పెప్పర్. దే ఆర్ వైజ్ ఎనఫ్ టు టాక్ ఇంట్రెస్టింగ్ థింగ్స్, బట్ ఆల్సో దే ఆర్ కూల్ ఎనఫ్ టు టాక్ ఫనీ థింగ్స్. లైక్ ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ మిక్స్. మనం అంతగా వెయిట్ చేయాలంటే ఇంకో 34,000 వెయిట్ చేయాలి. పర్లేదు, ఆల్రెడీ వెయిట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ పర్సన్ ఆర్ ద న్యూ ఏజ్ పీపుల్, నిఖిల్ కామత్ అండ్ నితిన్ కామత్, బోత్ పీపుల్. నాకు పాడ్కాస్ట్ అంటే తెలిసింది, అంటే పాడ్కాస్ట్కి నేషనల్ వైడ్గా ఇంపార్టెన్స్ ఉంది అని తెలిసింది ఆ పాడ్కాస్ట్ వల్ల, మోడీతో చేసిన పాడ్కాస్ట్ వల్ల. అరే మోడీ బయటికి రాడు, దో ఈజ్ ఎ గ్రేట్ పర్సన్, ఒక్క ప్రెస్ మీట్ ఇవ్వలేదు ఇప్పటికి ఇన్నేళ్లలో, బట్ పాడ్కాస్ట్ ఇచ్చాడు. అంటే దెర్ ఈస్ అ వాల్యూ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మోడీ ఫర్ బ్రింగింగ్ పాడ్కాస్ట్ ఒక లైఫ్ ఇచ్చినందుకు. నెక్స్ట్ 5-10 years పాడ్కాస్ట్ ఈజ్ ఆల్వేస్ గోనా హ్యావ్ ఎ ఫ్యూచర్. సో పాప ఆయన దాన్ని మాసెస్లోకి ఎవరు తీసుకెళ్ళింది నిఖిల్ కామత్ కాదు, మోడీ తీసుకెళ్ళారు. ఆ లెక్కకు వస్తే వీ ఇన్ ద పాడ్కాస్టింగ్ స్పేస్ ఆల్వేస్ ఆర్గ్యూ, ఇండియాలో బిగ్గెస్ట్ పాడ్కాస్ట్ ఎవరు అంటే నరేంద్ర మోడీ అంటావు. ఇప్పుడు కాదు, ఎప్పుడో. ఎందుకంటే
ఎవ్వరు పాడ్కాస్ట్ చేయని టైంలో హీ స్టార్టెడ్ డూయింగ్ మన్ కీ బాత్. మన్ కీ బాత్ కోట్ల లిజనర్స్ ఉంటారు. అప్పుడు కూడా ఏది ఆయన రేడియోలో వదులుతూనే అది ఆల్ ఇండియా రేడియోలో ప్లస్ పాడ్కాస్ట్ కూడా వదిలేవాళ్ళు. అప్పుడు 2018 టైంలో ఈవెన్ ఇట్ రన్స్ మన్ కీ బాత్ ఎవ్రీ మంత్. ఈవెన్ ఐ యూస్ టు ప్లే ఆల్ ఇండియా రేడియోలో ప్లే చేసేవాడిని. ఐ యూస్ టు ప్లే దిస్ మన్ కీ బాత్. సో నేను చెప్పలే ఇంకా నిఖిల్ కామత్. యా, నిఖిల్ కామత్ ఈజ్ సమ్వన్ హూ ఐ అడ్మైర్ బికాస్ హీ సమ్వన్ స్కూల్కి వెళ్ళే రోజు అంతా పక్కన పెడితే ఐ వాచ్ WTF లిటరలీ ఎవ్రీ డే. అది పార్ట్ ఆఫ్ నేను అన్నం ఎట్లయితే తింటానో నిఖిల్ కామత్ WTF అట్లనే వస్తా. ఇంకొకటి నితిన్ కామత్ ఈస్ లైక్ ఎ పర్ఫెక్ట్ ఇండివిజువల్. ఐ డోంట్ నో ద పర్సనల్ లైఫ్ బట్ సమ్వన్ హూ లుక్స్ దట్ ఫౌండర్ వైబ్స్ ఇస్తాడు. నిఖిల్ కామత్ ఏంది బ్రో వైబ్స్ ఇస్తాడు. గుడ్ కాంబో. సో నిఖిల్ కామత్, నితిన్ కామత్ అగైన్ యాజ్ యూ సెడ్ ఇట్స్ అ వండర్ఫుల్ డ్యూయో. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అన్నేళ్ళు కలిసి ఉండడం చేయడం, ఈవెన్ సొంత అన్నదమ్ములు కూడా కష్టం. ఇలానే కొన్ని డెకేడ్స్తో ఇంత మంచి రిలేషన్ ఉన్న వాళ్ళని, ఎక్స్ రిలేషన్ ఉన్న వాళ్ళని ఐ సా ఈస్ చార్లీ మాంగర్ అండ్ వారెన్ బఫెట్ గురించి అందరూ తెలుసు, బట్ హిస్ పార్ట్నర్ అండ్ ఆల్సో హిస్ మెంటర్ ఐ థింక్ ఈస్ చార్లీ మాంగర్. ఇది దెర్ ఇస్ అ ఫేమస్ రీల్ అనమాట. మీకు మేబీ ఆ పర్సన్ గుర్తురాకపోవచ్చు, బట్ ఈ రీల్ చెప్తే గుర్తొస్తుంది. సో వారెన్ బఫెట్ వాళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్లో కానీ ఎక్కడైనా కానీ పబ్లిక్ ప్రెసెస్ ఈవెంట్స్లో కానీ ఏదైనా ఒక పాయింట్ చెప్పేటప్పుడు హీ సేస్ హిస్ పాయింట్ అండ్ హీ సేస్ చార్లీ వాట్స్ యువర్ పాయింట్, చార్లీ వాట్స్ యువర్ టేక్. అలాగా హే చార్లీ అని ఇలా దిస్ ఇట్ రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అని తిరుగుతారు. దెన్ చార్లీ ఈజ్ అ పర్సన్ విత్ గివ్ లాట్ మోర్ అడ్వైస్ అండ్ హీ సేస్ దట్. అండ్ ఇది లైక్ bunch of years, అంటే దే బిన్ డూయింగ్ దిస్ కంపెనీ ఫర్ రియల్ లాంగ్ టైమ్. సో bunch of pieces ఉన్నాయి. సడన్లీ రీసెంట్లీ హీ పాస్డ్ అవే అండ్ యాజ్ అ ఫ్లో ఆఫ్ థాట్ హీ సేస్ హే చార్లీ అంటారు. అక్కడ చార్లీ ఉండడం అనమాట. సచ్ అ ఎమోషనల్ పీస్. అక్కడున్న ఆడియన్స్ కూడా ఎవ్రీ వన్ లైక్ దే కనెక్టెడ్ టు దట్ మూమెంట్ అండ్ ఈవెన్ ద పీపుల్ డజంట్ నో ద హోల్ బ్యాక్ స్టోరీ. ఆ ఇంటర్డిపెండెన్సీ, ఆ కోరిలేషన్, ఆ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్, it's another level of how people can run a business. I think they are one of the best duos ever built in the business world. Perfect. Next one, I have some controversy about this guy. I'm not my favorite. Dipendra Goyal, Zomato. నాకు అన్నం పెట్టినట్టు అట్లా అనొచ్చు బ్రో. నైట్ 12 గంటలకి నాకు ఆకలి అయితే నాకు అన్నం పెట్టాడు బ్రో జొమాటో. నడిచి నేను చెడ్డగా ఎట్లా మాట్లాడమంటూ. నీకు తెలియదు ఏంటంటే దాని మీద 40 రూపాయలు ఛార్జ్ చేశాడు బ్రో ఆ రోజు నైట్. నాతో ఎవ్వరు మాట్లాడినప్పుడు, నా ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు నాతో చాటింగ్ చేసేవాడు బ్రో. తిన్నావా ఒక నిజంగా ఇట్లా ఒకటి వచ్చింది సార్, తిన్నావా కన్నా అని ఒకటి వచ్చింది నాకు. నీతో ఎప్పుడు ఉంటాడు స్విగ్గీ ఫీల్ అవుతుంది. స్విగ్గీ గారు కూడా ఉంటాడు. స్విగ్గీ గారితో మనం వర్క్ చేస్తాము యాక్చువల్లీ. ఓకే సిగరెట్. బట్ యా, సో ఐ మీన్ ద రీజన్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీపేంద్ర గోయల్ ఇస్ he is also a flamboyant boy. బట్ దీపేంద్ర గోయల్ని ఎగ్జాంపుల్ చూసినప్పుడు అండ్ నెక్స్ట్ రాసుకున్న కొన్ని నేమ్స్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు వన్ థింగ్ ఐ గాట్ టు నో. ఇప్పుడు ఆనంద్ర మహేంద్ర కానీ, రోనీ స్క్రూవాలా కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ, లేదా రతన్ టాటా కానీ, దమాని కానీ, దీస్ పీపుల్ ఆర్ ఆల్ ఇన్ దేర్ 60s, mid-60s, late 60s. అండ్ వాళ్ళ బిజినెస్ mid-20s లేదా early 20s or late 20s స్టార్ట్ చేస్తారు. అంటే దే గాట్ 30 years in the industry to prove their worth, to prove their power, to prove to their stakeholders that we are worth your time అని. కానీ ఆల్ దీస్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ, మన జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఆల్ దీస్ పీపుల్ దే బిన్ ఇన్ ద మార్కెట్ ఓన్లీ లాస్ట్ 7 years, 10 years. ఈ 10 yearsలో ఆ 60 years, 70 years వాళ్ళని ఎలా కంపేర్ చేయాలి? సో దే త్రో దర్ crazy amount of thinking, intellectuality, power, energy, trust towards company, all in their cues anamata. For example, Dipendra Goyal randomly on a random day డ్రెస్ వేసుకొని డెలివరీకి వెళ్ళిపోతాడు. ఆన్ a random day తన వైఫ్తో కూర్చొని, తన గర్ల్ఫ్రెండ్తో కూర్చొని డెలివరీ డౌన్ చేస్తాడు. ఒకరోజు ఈ ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్స్ ఉంటారు కదా, ఈ గిగ్ వర్కర్స్తో కూర్చొని లంచ్ చేస్తాడు. Like you do stuff like that to show people that you do care that much. అది వర్క్ అవుతుందా లేదా, అది పిఆరా కాదా అని ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఫర్ అ ఫ్యాక్ట్ సమ్మన్ హూ నీడ్ టు డూ దట్ ఎక్స్ట్రా స్టెప్, that really shows that these people are convincing themselves to do this. And the one aspect that I'm not really big fan of these people is they're crazy flamboyant. Idi Deependra Goyal, there is this common thing people say that every time he raises a fund, he buys a new really hot కార్. ప్రతి టైము హీ జస్ట్ లైక్ గోస్ ఆన్ దట్ కార్ ఆర్ బైక్. బెంగళూరులో ఉంటారు మోస్ట్లీ వీళ్ళంతా కూడా. సో పీపుల్ కీప్ ట్వీటింగ్, ఓ దీపేంద్ర గోయల్ సా ఇన్ దిస్ సిగ్నల్ విత్ దిస్ పర్టికులర్ న్యూ కార్ దట్ హీ బాట్, నెంబర్ పెట్టుకోలేదని ఇట్లా చూస్తుంటారు అనమాట. సో ఇట్ కమ్యూనికేట్స్ దట్
డబ్బులు ఉడైచ్చే వాళ్ళు కూడా కావచ్చు అని ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. రీసెంట్గా కూడా ఈ యూనికార్న్స్ అది ఇది అని లాస్ట్ 5-6 ఇయర్స్గా బాగా ఈ కాన్సెప్ట్ ట్రెండ్ అయింది. మనకు కూడా ఎవరైతే చిన్న ఏజ్లో కంపెనీస్ పెట్టి వెంటనే డిస్ట్రిబ్యూషన్ స్కేలప్ చేసేసి ఫండింగ్ తీసేసి పబ్లిక్ లిస్టెడ్ చేసేసి డబ్బులు మొత్తం గాయించేసి రీసెంట్గా ఒక పెద్ద స్టార్ట్అప్ కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది. అదే డబ్బులు రియలొకేషన్ దే ఇన్వెస్టెడ్ ఆన్ దర్ హౌస్ ఒక సమ్ 500-600 crores వస్తే దాంట్లో 100-200 crores దే డైవర్టెడ్ అండ్ బాట్ ఎ ఫ్లాట్ ఇన్ ఢిల్లీ. అండ్ ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్ కంపెనీ. దాని ఇన్వెస్టర్లు చాలా పెద్ద మంది ఉన్నారు. చాలా దే యూస్ టు వర్క్ విత్ గవర్నమెంట్స్ వెరీ క్లోజ్లీ. So now it created a whole bad disruption, not just for the startup but also for this whole ecosystem. వాళ్ళొక్కరికి కాదు, అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చిందన్నమాట. So that's a problem with youngsters. But this other youngster is my personal favorite. I got a chance to meet him once in Bangalore and that's it. I never personally spoke to him or anything, but he's మన పృథ్వీకి నిఖిల్ కామత్ ఎంత లవబుల్ పర్సన్ నాకు దిస్ గాయ్ కునాల్ షా ఫ్రమ్ క్రెడ్. Yeah, I think I recently started seeing all his interviews. One of the wonderful human being. I mean, very knowledgeable. He is one person who introduced me this idea called second order thinking. నార్మల్గా థింక్ చేయొద్దు బాస్, ఇంకొక 2 levels ఎక్కువ వెళ్ళి ఆ కొత్త యూనిక్ లెవెల్లో థింక్ చేయాలి అనేది బికాస్ ఆఫ్ దిస్ గాయ్ ఐ గాట్ టు నో. ఇతనికి డైరెక్ట్ సైడ్ బై సైడ్ లైన్స్లో ఉండేది ఫర్ మీ పేటిఎమ్స్ విజయ్ శేఖర్ శర్మ. సో పేటిఎమ్ ఫ్రీ చార్జ్ రెండు ఒకటే టైంలో రఫ్గా స్టార్ట్ అయినాయి అనమాట. ఫ్రీ చార్జ్ డబ్బులు కరెక్ట్గా వచ్చేసరికి హీ సోల్డ్ హిస్ కంపెనీ టు సమ్వన్ అండ్ చేతులు దులుపుకొని 330 million. ఆ టైంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్విజిషన్ అనమాట. డబ్బులు చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు అనమాట. కానీ పేటిఎం సీఓ మాత్రం ఇంకా కంటిన్యూ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ ఎర్లీ ఇన్వెస్టర్స్ ఆన్ పేటిఎం షేర్స్. లాట్ కాస్ట్ ఎక్కువైనా కూడా ఐ ఇన్వెస్టెడ్ బికాస్ ఐ థాట్ పేటిఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కోవిడ్కి ముందే పేటిఎం కరో అని బిల్డ్ చేశాడు. తర్వాత ఈ స్పీకర్లు ఇంట్రడ్యూస్ చేసి స్పీకర్ బాక్స్ ఇంట్రడ్యూస్ చేసి హీ ఈస్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్ ద హోల్ థింగ్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం పేటిఎం చేసావా అన్న వర్డ్ ఇట్స్ అ కామన్ వర్డ్గా చేసింది ఆ ఒక్క మనిషి. సో దాట్స్ ద రీజన్ ఆ పర్సన్ని నమ్మి నేను కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. ఆ డబ్బులు ఎక్కడికో పోయినాయి. లైక్ ఇట్స్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ రైట్ నౌ. బట్ ఫర్ అ ఫ్యాక్ట్ ఐ ఇన్వెస్టెడ్ ఆన్ దట్ కంపెనీ 15,000-20,000 ఆఫ్ ఒక లాట్ మొత్తం ఇన్వెస్ట్ చేసింది. ఎందుకంటే లుకింగ్ ఎట్ దట్ గా అండ్ ట్రస్టింగ్ దట్ గా. నేను కూడా గట్లనే మొన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఈవీ కంపెనీలా వన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వస్తారు ఆ మనిషి కూడా వస్తారు. ప్లీజ్ ఓకే నెక్స్ట్ వన్ రితేష్ అగర్వాల్ ఓయో. ఏమో ఐ మీన్ ఓకే మా ప్రొడ్యూసర్ గారు మీకు ఆడియన్స్కి వినబడుతుందో లేదో ఈ సెస్ ఈజ్ ఓవర్ రేటెడ్ అండ్ లిటిల్ హీ హ్యాస్ ఎ టెరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. వినండి, నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. మా ప్రొడ్యూసర్ ఓయోలోకి ఎందుకు పోతున్నాడో అర్థమైతే హీ స్టేస్ విత్ దిస్ ఫ్యామిలీ. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఫర్దర్గా ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్. ఓకే దెన్ విల్ కమ్ ఓల్డ్ స్కూల్ బ్యాడ్ బాయ్స్ సుబ్రాత్ రాయ్ సహారా. ఇండియా క్రికెట్ టీం అంటే సహారా అనుకునేవాడిని. ఐ థాట్ ఇండియన్ క్రికెట్ నేమ్ ఈజ్ సహారా. చిన్నప్పుడు తెలియదు, దానికి ఒక పేరు ఉంది, ఆ పేరు సహారా. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు, నేను కూడా ఇండియా పేరే సహారా అనుకున్నా చిన్నప్పుడు. ఎందుకంటే ముందు ఇండియా అనక సహారా అని వస్తుంది. ఇండియాకి భారత్ అనే పేరు ఉంటుంది కదా, చాలా చిన్నప్పుడు 2nd క్లాస్లో 1st క్లాస్లో ముందు సహారా ఉంటుంది. నేను అనుకున్నా ఇండియాకి ఇంకో పేరు సహారా ఏమో అనుకున్నా. ఆ రేంజ్లో నాది. ఐ మీన్ అబ్వియస్లీ టుడే ఐఎమ్ నాట్ దట్ డమ్, బట్ యా. దెన్ తెలుగు వాళ్ళకి ఆప్తమైన కంప్యూటర్ కంపెనీ అండ్ తెలుగు వాళ్ళందరికీ తెలిసిన పేరు రామలింగరాజు సత్యం గ్రూప్స్. Oh, a great individual. You know, there is a reason why I am saying this. He's one of the earliest person who actually built మన IT industry మొత్తం. He's one of the visionaries అని నేను కూడా చెప్పొచ్చు. Today we all talk about 108 కదా. He's one of the earliest person who introduced 108 to Telugu states. That's why I call him one of the greatest individuals. He was a revolutionary. అంటే మనమందరం ఊర్లలో కూర్చొని మన సొంత పనులు చేసుకునే మనల్ని హైదరాబాద్కి పిలిచి జాబులు ఇచ్చి ఒక కొత్త వేకి పుష్ చేశాడు. బట్ పుష్ చేసే టైంలో తనకు తప్పు చేశాడా లేకపోతే ఏదో కారణాల వల్ల తను ఎదగలేకపోయాడు. బట్ ఆ ఒక్క 2-3 years తను చేసిన తప్పు వల్ల రెస్ట్ ఆఫ్ ద ఐటీ మీద ఎఫెక్ట్ పడింది. ఐటీ అంటే ఎప్పుడైనా కూలిపోవచ్చేమో, ఐటీ అంటే ఇది అనేది వచ్చింది, ఐటీ ఫాలో అయ్యే భూమి వచ్చింది. బట్ అఫ్ కోర్స్ ఐటీ దాని నుంచి రికవర్ అయిపోయింది, ఇప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అయిపోయింది. ఆ ఒక్క పర్సన్ హూ హెల్ప్డ్ అండ్ ఆల్సో హూ కింద పడినా సరే మళ్ళీ పైకి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. తప్పు చేసినా సరే ఇండియన్స్కి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇండియన్ కంపెనీస్కి వచ్చింది. అండ్ ఒకటే కాదు, హెల్త్ సెక్టర్లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఇప్పుడు మనకి ఏమైనా కానీ మనం వెంటనే ఏం చేస్తాం, 108 కాల్ చేస్తాం. ఫాస్టెస్ట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఎవరు? రామలింగరాజు గారు.
హీ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. హీ లిటరలీ పుష్డ్. అప్పుడు గవర్నమెంట్ని ఇండియా మొత్తం కూడా అది వెళ్ళాలి అనే చాలా ట్రై చేశాడు, చాలా పుష్ చేశాడు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. ఐ డోంట్ నో ద అదర్ థింగ్స్, బట్ ఈ పాయింట్ నాకు చాలా మంది చెప్పారు అనమాట. రామలింగరాజు యాజ్ అ పర్సన్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సనాలిటీ, అండ్ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరగకపోయింటే హీ కుడ్ బి యాజ్ బిగర్ దాన్, as equal to or as bigger than Narayan Murthy. Yeah. They go hand in hand in philosophy and all of this. Philosophy, yeah. ఐఎమ్ మేనిఫెస్టింగ్ దిస్, ఐఎమ్ జస్ట్ మేనిఫెస్టింగ్ దిస్. ఇప్పుడు పృథ్వీగుద్దన చైర్లో రామలింగరాజు గారిని ఏదో రోజు కూర్చోబెట్టాలని సభాపూర్వంగా నేను కోరుకుంటున్నా, మేనిఫెస్ట్ చేసుకుంటున్నా. ఐ హోప్ దట్ హ్యాపెన్స్ బికాస్ ఐ జెన్యున్లీ థింక్ దట్ గై హ్యాస్ అ స్టోరీ టు టెల్, అండ్ సమ్హౌ నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ ఈ ఫ్లాంబాయింట్ బాయ్స్ మీద వీళ్ళందరి మీద స్టోరీ చేసింది, కానీ సత్యం కంప్యూటర్స్ మీద పెద్ద చేయలేదు. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ యంగ్ వెన్ దట్ హ్యాపెండ్. అండ్ ఇప్పుడు నేను వెనక్కి రిసోర్సెస్ ఎత్తుకోవాలన్నా కూడా ఐ కుడ్ నాట్ ఫైండ్ మచ్. ఎవ్రీ టైమ్ ఆ ఒక్క స్టోరీ ఎత్తుతుంది, కానీ ఎంత బిగ్గానే చూసిన వాళ్ళు అంటారు, కానీ ఎంత బిగ్ రియాలిటీలో ఐ డోంట్ హ్యావ్ ది యాక్చువల్ మెట్రిక్స్, వాట్ హీ ఈస్ టు డూ, వాట్ హీ బాట్ టు ద టేబుల్. I'm genuinely feeling there is always going to be an amazing story there, and I want to also know what he's up to, what is his learnings recently. This is a conversation I think it's due, and we should definitely do it. We'll do it for sure. And ఇంకొకటి, he's one of the greatest individuals that we have. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక లిస్ట్ ఇస్తే he should be one of the top most person, because okay, now I'm wondering, should I keep this guy into the good side? Yeah. But yeah, this is a very interesting piece. Now I'm going to give two names because I don't know much about these people. వీళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు. నీరవ్ మోడీ అండ్ మెహుల్ చోస్కీ. మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒక మొరేల్ దెబ్బతీసాడు ఒక్క పర్సన్. విజయ్ మాల్యా, ఓకే, ఎస్బీఐ సో బిగ్ దట్ ఇట్ కెన్ బేర్ ఎనీథింగ్. ఎస్బీఐ కాన్ ఫాల్, హెచ్డిఎఫ్సి కాన్ ఫాల్, బట్ ఒక ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క మొరేల్ని దెబ్బతీసి ఇండియాకు ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాడు ఒక్క పర్సన్, వన్ పర్సన్, దట్ ఈస్ నీరవ్ మోడీ. I'll go to the newer set of people. Ashwin Grover, Bharat Pay. Yeah, Doglapan. My producer చెప్తున్నాడు Doglapan అని. Yeah, I am not a big fan of this guy, and he also has seen a very big U-turn. అతను కంపెనీలో ఉన్నప్పుడు he was again a flamboyant guy, got crazy amount of stuff, this and that and all of that, and there might be a merit for him to build Bharat Pay, but there's a good thing and a bad thing, right? Ashwin Grover బయటకు వచ్చిన తర్వాత Ashwin Grover as a brand బాగా బిల్డ్ అయిపోయాడు, బుక్ రాశాడు, బుక్ ఇస్ అ బిగ్ హిట్. తర్వాత అతను ఈ కంటెంట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ చెప్పాడు, షార్క్ ట్యాంక్లో ఉన్నాడు. బట్ భారత్ పే స్లోగా వినడం పోయింది. ఇప్పుడు పేటిఎం, గూగుల్ పే అండ్ ఫోన్పే, ఈ మూడే ఉంటున్నాయి. భారత్ పే ఇంతకుముందు వినేవాడిని, ఇప్పుడు భారత్ పే వినడమే తగ్గిపోయింది నాకు. ఇది ఓన్లీ నా పర్సెప్షనా లేదు, నిజంగా వాళ్ళ షేర్లు తగ్గిపోయిన నాకు తెలియదు. కానీ అశ్విన్ గౌడ్ డెఫినెట్లీ యాడెడ్ వాల్యూ టు ద కంపెనీ, బట్ ఐ డోంట్ నో హౌ బిగ్ ఆఫ్ ఎ ఇన్ఫ్లుయెన్స్ హీ వాజ్ in a positive direction or negative direction. So that's a very interesting place I need to keep it. Okay, Prithvi's favorite person, Ola, Bhavesh Agarwal. See, Bhavesh Agarwal is a very interesting person. He wanted to be out there. అతను ప్రోడక్ట్ లైన్ గురించి, అతని మల్టిపుల్ ప్రోడక్ట్స్ గురించి పబ్లిక్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అండ్ గుడ్ ఆర్ బ్యాడ్, ది రియాక్షన్ వాజ్ వెరీ క్విక్. సో ఒక పర్సన్ పబ్లిక్లో మాట్లాడితే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందని ఇండియన్ స్పేస్ గురించి తెలియాలంటే, నేను మొన్న ఇందాక ఎలాన్ మస్క్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వీడ్ అది పెట్టడంతోనే దర్ ఇస్ అ హ్యూజ్ ఎఫెక్ట్ ఆన్ ది షేర్ వాల్యూ అని. భవేష్ అగర్వాల్ ఇస్ దట్ ఇండియన్ ఎగ్జాంపుల్. వెన్ హీ సేస్ సంథింగ్ వితౌట్ అ కాంక్రీట్ ఎవిడెన్స్ ఆర్ కాంక్రీట్ ప్రూఫ్, దాని రియాక్షన్ పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఎంత ఉంటుంది అనేది భవేష్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. నా స్టాక్స్ గుడ్ ఎగ్జాంపుల్ అండి. నా దగ్గర వే స్టాక్స్ ఉన్నాయి ఓలా అట్ ద యావరేజ్ ఆఫ్ 75. సారీ, చెప్పే ప్రాఫిట్ లాస్ కూడా చెప్పేసి లాస్ట్ అందరూ ఫండ్ రైజింగ్ రైజ్ చేస్తాను, అందరూ కొంచెం ఫోన్పే నెంబర్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఐల్ కీప్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఓకే, బైజు రవీంద్రన్. ఓ యా, బైజు, ఐ హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్ విత్ హిమ్. నేను బెంగళూరులో చదువుకునేటప్పుడు హీ కేమ్ టు అవర్ కాలేజ్, రైట్? ఆర్ కాలేజ్ డిడ్ంట్ గివ్ పర్మిషన్. నాకు ఒక సెమినార్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ కాలేజ్ డిడ్ంట్ గివ్ పర్మిషన్. హీ ఛాలెంజ్డ్, నేను అక్కడ ఉన్నాను, రైట్? హీ ఛాలెంజ్డ్ దట్ ఐ విల్ షో వాట్ ఐ యామ్ ఇన్ నెక్స్ట్ 3 years. అండ్ 3 years తర్వాత మా బ్యాచ్ ప్లేస్మెంట్స్ కోసం ఆయన కంపెనీకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది, ప్లీజ్ మా కాలేజీకి రండి, మా కాలేజీకి రండి, మా కాలేజీకి రండి. దెన్ ఐ గాట్ టు నో, అరే సంకల్పం ఉంటే ఎవడైనా సాధించగలడు. ఓకే, ఈ ప్రజెంట్ స్టేట్లో ఆ కంపెనీ ఎలా ఉందో పక్కన పెడదాం, బట్ ఒక్క పర్సన్ ఒక ఎడ్యుకేషన్ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళాడు, ఇన్నోవేషన్ని పైకి తీసుకెళ్ళాడు, ఎడ్యుకేషన్లో ఇన్నోవేషన్ని. అప్పటి వరకు మన పాత చింతకాయ బస్సులాగా బ్లాక్ బోర్డ్లో ఏదో చెప్పుకుంటూ ఉంటారు, రాసుకుంటాం. అదే 3Dని లేకపోతే కాన్సెప్ట్ తీసుకొచ్చి
ఒక కొత్త మీనింగ్ ఇచ్చాడు. తర్వాత కంపెనీ ఎటు పోయిందో మనకు అనవసరం. ఐ రియలీ బిలీవ్ పేటిఎం లానే పేటిఎం ఎట్లయితే రీబౌన్స్ అయిందో ఐ ఫీల్ లైక్ వన్ డే బైజూస్ విల్ రీబౌన్స్. అంటే సమ్ అదర్ కాంటెక్స్లో నేను వింటున్నాను అనమాట. దే వాజ్ అనదర్ డిస్కషన్. విజయ్ మాల్యా అండ్ బైజూ రవీంద్రన్ సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తున్నాను అనమాట. ఏ కాంటెక్స్లో బైజూ ఎస్ పడిపోయింది, బట్ 6 నెలలకి కోలుకొని తప్పు నేను బ్లేమ్ తీసుకుంటాను, నేను రీబిల్డ్ చేస్తాను బయటకు వచ్చాడు. బట్ విజయ్ మాల్యాకి ఎందుకు 9 ఏళ్ళు పట్టింది అని బయటికి రావడానికి. సో బైజూ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. బైజూని 3 ముక్కలు చూడాలనుకుంటా. ఒకటి, బైజూ రవీంద్రన్ అన్న వ్యక్తి బైజూ అని సొంత ఇంటి పేరు పెట్టుకోవడం వల్ల వచ్చిన డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటుంటా కదా, ఆ రిస్క్ అంతా తన భుజాల మీద వేసుకున్నాడు. రెండోది, ఈ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయంటే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, కోవిడ్ రావడం వాళ్ళకి శాపం అంటారు. ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ పెట్టారు, ఎక్స్పోనెన్షియల్ మనీ రైజ్ చేశారు. కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చేయడం ఈజీ కాదు. పెద్ద పెద్ద కంపెనీస్కే డెకేడ్స్ పట్టింది ఆ గ్రోత్, ఆ సిస్టమ్ అదంతా కూడా బిల్డ్ చేయడానికి. అండ్ ఒక బైజూ రవీంద్రన్ యాజ్ అ కంపెనీ యాజ్ అ టీమ్ వాళ్ళు ఆ స్కేలబిలిటీని మెయింటైన్ చేయలేకపోయారు అన్నది ఒకటి. సో అగ్రెసివ్ సేల్స్, అగ్రెసివ్ గ్రోత్, కాన్స్టెంట్ అమౌంట్ ఆఫ్ రప్చర్ ఫ్రమ్ ద సేల్స్ టీమ్ టు మార్కెటింగ్ టు అడ్వర్టైజింగ్ టీమ్ టు కస్టమర్ డెలివరబుల్స్. దే మైట్ హ్యాడ్ అ గుడ్ ప్రోడక్ట్, బట్ ఆ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ వాళ్ళని చించి పడేస్తుంది అనమాట. దట్స్ వన్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఇస్, మన ఫ్రెండ్ నిఖిల్ కూడా చెప్తున్నాడు కదా, if you want to learn how to sell a product, go and join Byju's ani. That's what. Yeah. They actually had a good product. And third thing is wrong time, wrong things, man. A FIFA commitment ఏదైతే ఉందో వాళ్ళకి, లియోనెల్ మెస్సీ అనుకుంటా, వాజ్ అ వరస్ట్ టైం. అంటే ఇప్పుడు మనం విజయ్ మాల్యా ఆ బర్త్డే పార్టీ ఎలాగా కోరిలేట్ చేసుకుంటామో ఎగ్జాక్ట్ కోరిలేషన్ బైజూ రవీంద్రన్ అండ్ లియోనెల్ మెస్సీ వీళ్ళిద్దరిది. అంటే రాంగ్ టైంలో రాంగ్ అండర్స్టూడ్. ఒక పక్క శాలరీ లేట్లేదురా బాబు నా మొర్రా అని కొట్టుకుంటుంటే పోయి ఫీఫా అది అండ్ అపరెంట్లీ దే సెడ్ ఇట్స్ అ ప్రీ కమిట్మెంట్, వీ కెనాట్ బ్యాక్ ఆఫ్, ఆ మనీ లాక్ అయిపోయింది, ద ఓన్లీ వే టు డూ ఈజ్ ప్రమోట్, అండ్ మేము వద్దనుకున్నా మనీ పోయినట్టే. సో దట్ ఈస్ ద ఓన్లీ వే టు డూ అండ్ వీ నీడ్ టు డూ, దర్ ఇస్ నో అదర్ వే ఫర్ అస్ అని వాళ్ళు అన్నారు. విచ్ పీపుల్ కెనాట్ కోరిలేట్ దట్ మచ్. వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళు అన్ని కొరిలేషన్స్ వేసుకోలేదు. దే ఆర్ ఇన్ ఫైర్ అనమాట, ఫ్రెష్గా జరుగుతున్న ఇష్యూ. సో ఈ 3 యుగాలు బ్రేక్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ ఇట్స్ అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ టు బ్రేక్ డౌన్ బైజూ రవీంద్రన్ కానీ బైజూ కంపెనీ కానీ, వై అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ కంపెనీ అని. అండ్ ఫైనల్లీ అవర్ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ విజయ్ మాల్యా, కింగ్ ఫిషర్ అండ్ యూబీ స్పిరిట్స్. What do you think about him? Is he a good ambassador or is he a bad ambassador? I feel like, please. బతికినంతకాలం ఇప్పుడు ఉన్నాడు, బతికినంతకాలం దర్జాగా బతికాడు. ఇండియన్స్కి ఒక లగ్జరీని చూపించాడు. వాడు తప్పు చేసి వెళ్ళిపోయాడు, వేరే విషయం. అరే ఇలా బతకండి, దిస్ ఇస్ హౌ యూ లివ్, ఒక జీవితమే ఉంది, బతకండి అని ఒక చెప్పి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. I don't have any opinion on the issue, but the things that he has introduced to this country is phenomenal. So ఆ కాంటెక్స్ట్లో చూస్తే దట్ ఫెలో హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ ఆన్ కాంటెక్చువల్ వైజ్ అన్న ఒపీనియన్. కానీ యూకే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుపోయింది. మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి యూకేలో పెట్టాడు విజయ్ మాల్యా. ఇప్పుడు యూకే నుంచి మన డబ్బులు మనం తెచ్చుకోవాలన్నా, విజయ్ మాల్యా తీసుకెళ్ళిన డబ్బులు మనం వెనక్కి తెచ్చుకోవాలన్నా అర్థం కావట్లేదు. మన గవర్నమెంట్స్కి, మన బ్యాంక్స్కి తీసుకొస్తాం, 2 తీసుకొస్తాం వెనక్కి. వెళ్దాం, ఒకరోజు వెళ్దాం. సో అయిపోయిందా పేర్లు? నా దగ్గర పేరు ఉంది. నేను ఐ జస్ట్ ఫినిష్ ఆఫ్ వన్ డైలాగ్ విత్ లైక్ నేను మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చదువుకున్నాను అనమాట. మార్కెటింగ్ అడ్వర్టైజింగ్లో దెర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ బెల్ కర్వ్. బెల్ కర్వ్ ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడువి కింగ్ కాదురా అని బెల్ కర్వ్ చాలా క్లియర్గా చెప్తుంది. నీకు గ్రోత్ స్టేజ్ ఉంటుంది, సక్సెస్ స్టేజ్ ఉంటుంది, తర్వాత ఫెయిల్యూర్ స్టేజ్ ఉంటుంది బ్రాండ్లో. దాన్ని దాటడమే మార్కెటింగ్ కింగ్ యొక్క లక్షణం. పడిపోయే బ్రాండ్ని కాపాడడం మార్కెటింగ్ కింగ్ యొక్క లక్షణం. విజయ్ మాల్యా ఇస్ సచ్ అ బిగ్ జీనియస్. ఎవ్రీ మూవ్ హీ డిడ్, కింగ్ఫిషర్ క్యాలెండర్, కింగ్ఫిషర్ బియర్, కింగ్ఫిషర్ ఈవెంట్స్, తర్వాత ఆ మోడలింగ్ షో కానీ, లైక్ హీఈస్ ద పర్సన్ హూ బిల్డ్ దీపికా పడుకోన్ హిస్ కెరియర్ ఆర్ కత్రినా కైఫ్స్ కెరియర్, ఫైండింగ్ రైట్ పీపుల్, ఫైండింగ్ రైట్ ఐడియాస్, ఎవ్రీథింగ్ హీ డిడ్ had ripple effects even till today. Ulalalale music like that also came out because of his ideology. Berger Paint and early stages lo a building point gaani, like he got some really incredible intuitions. His personality pakkan pedte it's very difficult to find a person with such a pinpoint accurate high quality intuitions. Exactly. IPL start ayetappudu Indians ki IPL ane chaala important, cricket ane chaala important ani very very stage lo gurtupattina vyakti Vijay Mallya. And you need to respect that intellectual. You need to learn from a marketing standpoint. You need to learn how Vijay Mallya thought about certain things. నేను నేర్చుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ విత్ నిఖిల్, బట్ నా ఇండియాకి రావాల్సిన 9,000 కోట్లు తీసుకొస్తే నేను నేర్చుకుంటాను. I mean that is all subject to given laws and systems and experts who sit in the other side of the legal table figuring out. But as a person in the marketing world, నాకు మార్కెటింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఒక మనిషి మనుగడ నేర్పించేది మార్కెటింగ్ అని నేను నమ్ముతాను.
లగ్జరీగా బతకాలి, లగ్జరీగా ఉండాలి, ఆనందంగా బతకాలి అన్న ఎలిమెంట్స్ చాలా వరకు విజయ్ మాల్యా బ్యాక్ అండ్ ప్రొడక్ట్స్ నేర్చుకున్నా. అతని పర్సనాలిటీ పక్కన పెడతాం, that he brought some really interesting things to India in the very early stage. And Prithvi, you have something to say on the next person. No, నాకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ పేరు ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు లిసన్ యువర్ వ్యూస్. అనిల్ అంబానీ. అనిల్ అంబానీ గురించి ఆన్ రికార్డ్ కంటే ఆఫ్ రికార్డ్ గురించి ఎక్కువ మాట్లాడుకోవచ్చు మనం. అనిల్ అంబానీ అంతే అయిపోయింది నీ స్టేట్మెంట్, ఇంకా పక్కన మీరు ఒక్కటి మాత్రం చెప్పగలరు, మొబైల్ ఫోన్ని ప్రతి ఒక్కరికి అందించడంలో, ఏది ఇప్పుడున్న స్మార్ట్ మొబైల్స్ కదా, ద ఓల్డ్ మొబైల్స్ని అందించడంలో హీ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. I think, subject to correction, isn't Anil Ambani's company Reliance that said overnight free talk time? Like 12 గంటల తర్వాత నుంచి మార్నింగ్ 4 గంటల వరకు. టాటా డోకోమో. అది ఐ థింక్ ఇట్స్ సబ్జెక్ట్ కరెక్షన్. బట్ సమ్మన్ కేమ్ అప్ విత్ దిస్ ఇన్నోవేషన్ వేర్ అప్పుడు ఇన్కమింగ్ ఖర్చే, అవుట్ గోయింగ్ ఖర్చే. అవుట్ గోయింగ్ 3 రూపీ పర్ మినిట్, ఇన్కమింగ్ 50 పైసా 1 రూపీ పర్ మినిట్ నాకు గుర్తు. అండ్ లేట్ నైట్ ఈ సినిమా ఉంటుంది, ఈ సినిమాలో కూడా ఉంటుంది డైలాగు, మన నాగార్జున వాడు కార్తీ సినిమాలో దాంట్లో అంటాడు, నైట్ ఫోన్ చేయి, నైట్ అంతా మంది అవుట్ గోయింగ్ ఫ్రీ అంటాడు. ఆ డైలాగ్ ఆ టైం నుంచి వచ్చిన డైలాగ్ అది. అందుకే లేట్ నైట్స్ మాట్లాడుకునేవాళ్ళం అన్నమాట. టాటా డోకోమోనే అనుకుంటా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. టాటా డోకోమో వాడిది ఇది ఉంటుంది, టాటా టు టాటా ఫ్రీ, ఓ అది ఉంది టాటాది. బట్ యా, దీస్ ఇన్నోవేషన్స్ హ్యాపెన్ ఆన్ దోస్ టైమ్స్ అండ్ దోస్ ఇన్నోవేటర్స్ హ్యావ్ డన్ దిస్ అండ్ వీ కెనాట్ ఇగ్నోర్, గుడ్ ఆర్ బ్యాడ్, వీ కెనాట్ ఇగ్నోర్ దోస్ పీపుల్. దే హ్యావ్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు ద సొసైటీ. సో yeah, let's respect business people. Let's respect the risk that they are taking during the బిజినెస్ చేసేటప్పుడు. ఆబ్వియస్లీ మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి అంటారు. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా, నీలాగా 100 మంది చేసినా ఆ ఒక్కటి చేసేది బిజినెస్సే కదా. సో చివరికి 100 జాబ్లైనా ఒక బిజినెస్ మీద డిపెండ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ బిజినెస్ మ్యాన్. దట్స్ ఎ గ్రేట్ పాయింట్ టు కన్క్లూడ్. థ్యాంక్ యూ సో మచ్ దినేష్, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆడియన్స్. ఇక్కడ వరకు ఉన్నారు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ కానీ, మీకు నచ్చిన మీకు నచ్చిన బ్రాండ్ ఎండోజర్ అండ్ వాళ్ళు చేసిన పని ఏంటో కమెంట్లో చెప్పండి. విల్ బీ పర్సనల్లీ ఎంగేజింగ్ విత్ యూ, ఐ ప్రామిస్ దాట్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ లవ్లీ డే. బాయ్.